ప్రభువుకు మహిమ కలుగుగాక. మన ప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో లైవ్లో చూస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే మందిరంలో వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు పేరట వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియులారా, పిలిచిన దేవునితో పౌలు సమయం అనే ఈ సాయంకాల ప్రార్థనలు దేవుడు ఇంతవరకు 270 రోజులు ఆయన మహిమకరంగా జరిగించుకున్నాడు. మరి ఈరోజు 271 271 మరి ప్రార్థనలు జరుగుతుండగా ప్రభు సహాయం కోరుదాం. ప్రభు సహాయం కోరి చిన్న ప్రార్థన చేసి మనం ఈ ప్రార్థనలో ప్రవేశిద్దాం. ప్రార్థన చేసుకుందాం. నాతో కలిసి ఏకీభవించవలసిన కోరుచున్నాను. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, జీవం కలిగిన తండ్రి, దయ కలిగిన యేసయ్య, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. అయ్యా, మరి నాయన 270 రోజులు ప్రభా ఇంతవరకు నీకు మహిమకరంగా నాయన పిలిచిన దేవునితో పౌలు సమయం అని సాయంకాల ప్రార్థనలు నీకు మహిమకరంగా జరిగించుకున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. నాయన 271 నాయన 271 రోజు ప్రభా ఈరోజు నేను ప్రారంభిస్తున్నాం ప్రభా. ఈ ప్రార్థన అంతట్లో మీరు తోడుగా ఉండండి, మీరే మహిమ పొందుకోమని నాయన మమ్మల్ని బలపరచండి, దీవించి ఆశీర్వదించమని మా ప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రభువుకు మహిమ కలుగుగాక. మరి కొన్ని పాటలు పాడి దేవుని మహిమపరుద్దాం. కొన్ని పాటలు పాడుకొని దేవుని మహింపపరుచుదాం. మొదటిగా పాట సంఖ్య 169 169 స్తుతించుడు యెహోవా దేవుని సూర్య చంద్రులారా అనే పాట పాడుకొని దేవుని మహిమపరుచుదాం. స్తుతించుడి యెహోవా దేవుని సూర్య చంద్రులరా, పవిత్ర దూతగణ సేనాధిపతికి ఉన్నత స్థలములలో యెహోవాను స్తుతించుడి. స్తుతించుడి యెహోవా దేవుని సూర్య చంద్రులరా, పవిత్ర దూతగణ సేనాధిపతికి ఉన్నత స్థలములలో యెహోవాను స్తుతించుడి. కాంతి గల నక్షత్రములారా పరమాకాశమా, కాంతి గల నక్షత్రములారా పరమాకాశమా, ఆకాశ జలమా విరిహిమమ అగ్ని తుఫాను, ఆకాశ జలమా విరిహిమమ అగ్ని తుఫాను, మహాసముద్ర పర్వత వృక్ష మృగములు పశువులరా, మహాసముద్ర పర్వత వృక్ష మృగములు పశువులరా, ప్రశంసించుడి ఫల వృక్షములు పరమా తండ్రిని యెహోవాను స్తుతించుడి. స్తుతించుడి యెహోవా దేవుని సూర్య చంద్రులరా, పవిత్ర దూతగణ సేనాధిపతికి ఉన్నత స్థలములలో యెహోవాను స్తుతించుడి. రాజులు ప్రజలు న్యాయాధిపతులు అధిపతులారా, రాజులు ప్రజలు న్యాయాధిపతులు అధిపతులారా, బాలురు యౌవన కన్యక వృద్ధులు ప్రభును స్తుతించుడి. బాలురు యౌవన కన్యక వృద్ధులు ప్రభును స్తుతించుడి. ప్రాకు జీవులు బలువిధ పక్షులు పాడి స్తుతించుడి. ప్రాకు జీవులు బలువిధ పక్షులు పాడి స్తుతించుడి. ప్రశంసించుడి ప్రభావ మహిమలు పరమా తండ్రిని యెహోవాను స్తుతించుడి. స్తుతించుడి యెహోవా దేవుని సూర్య చంద్రులరా,
ఉన్నత స్థలములలో యెహోవాను స్తుతించుడి. మరి ఒక పాట పాడుకుందామండి. పాట సంఖ్య 533, 533. సదాకాలము నేను నీతో అనే పాట పాడుకొని దేవుని మహిమపరుస్తాం. పాట సంఖ్య 533, 533. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. పాపాల ఊబిలో పడి ఉన్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా. పాపాల ఊబిలో పడి ఉన్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా. ఏ తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచావయ్యా. ఏ తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచావయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను పిలిచావయ్యా. నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను పిలిచావయ్యా. ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా. ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. చివరిగా పాట సంఖ్య 461, 461. ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయుచున్నాననే పాట పాడుకున్నాను.
1 3 4 5 చరణాలు పాడుకొని దేవుని మహిమపరుస్తాం. 1 3 4 5 చరణాలు పాడుకొని దేవుని మహిమపరుస్తాం. ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నాను. ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నాను. ఈనాడే అది మొలచును దాని నాలో చింపారా. ఈనాడే అది మొలచును దాని నాలో చింపారా. ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నాను. అడవిలో త్రోవను చేసి ఎడారిలో నదులను నేను. అడవిలో త్రోవను చేసి ఎడారిలో నదులను నేను. ఎల్లప్పుడూ సమృద్ధిగా ప్రవహింపజేసెదను. ఎల్లప్పుడూ సమృద్ధిగా ప్రవహింపజేసెదను. ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నాను. ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నాను. నేనే దేవుడనని తెలిసి నా కార్యములను నెరవేర్చి. నేనే దేవుడనని తెలిసి నా కార్యములను నెరవేర్చి. ముందున్న వాటి కన్నా ఘన కార్యములను చేతున్. ముందున్న వాటి కన్నా ఘన కార్యములను చేతున్. ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నాను.
ప్రభువుకు మహిమ కలుగును గాక. మరి లైవ్లో చూస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే మందిరంలో ఉన్న వారికి ముఖ్య గమనిక, ఆ, సంఘం చుట్టుపక్కల దగ్గర ఇండ్లున్నవారు ఎవరైనా ఉన్నట్టయితే మీ ప్రార్థన అవసరతలు మన మందిరంలో గేట్కు ప్రేయర్ బ్యాంక్ బాక్స్ ఉంది. ఆ ప్రేయర్ బ్యాంక్ బాక్స్లో మీ ప్రేయర్ రిక్వెస్ట్ వేసినట్టయితే భారంతో ప్రార్థన చేయాలని ఆశిస్తున్నాం. ప్రియులారా గమనించండి. ఒకవేళ దూర ప్రాంతంలో ఉన్నట్టయితే మీ ప్రేయర్ రిక్వెస్ట్ మరి వాట్సాప్ ద్వారా తెలియజేసినట్టయితే సంఘంలో మీకోసము మీ కుటుంబాల కోసము భారంగా ప్రార్థన చేస్తాం. కాబట్టి ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా మన ముందు సంఘ పరిచర్యల గురించి, సంఘ దర్శనం గురించి మనం ప్రార్థన చేసుకుందాం. మరి సంఘంలో ఉన్నవారు నాతో కలిసి ఏకీభవించవలసిందిగా కోరుచున్నాను. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, జీవం కలిగిన తండ్రి, దయగలిగిన యేసయ్య, కృపా సత్య సంపూర్ణ, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా మరి నాయన సంఘ దర్శనాన్ని నాయన జ్ఞాపకం చేసుకున్న ప్రభా, నాయన కాపరి గారికి ఇచ్చిన నాయన సంఘ దర్శనాన్ని అయ్యా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను. దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. అయ్యా నాయన 365 రోజుల దినముల ప్రార్థన, ఆరాధన, వాక్య సమయాన్ని ప్రభా నాయన జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అద్భుతంగా జరిగిస్తున్నందుకు వందనాలు ప్రభా. అయ్యా మరి నాయన నీకు మహిమకరంగా జరిగించుకుంటున్నందుకు వందనాలు. రాబోయే రోజులలో ప్రభా ఇంకా రెండింతలుగా నాయన పరిచర్య జరగడానికి ప్రభా కృప చూయించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. అయ్యా నీకు మహిమకరంగా, మాకు దీవెనకరంగా ఈ 365 రోజుల నాయన ప్రార్థన, ఆరాధన, వాక్య సమయాన్ని అయా జరిపించమని ప్రార్థిస్తున్నాను. తండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. నూతన ప్రార్థన గుంపుల ఏర్పాటును జ్ఞాపకం చేసుకోండి ప్రభా నాయన. అయా సంఘంలో ప్రభా ఇంకా నూతన ప్రార్థన గుంపులు ఏర్పాటు కావాలి ప్రభా. ప్రార్థన వీరులు లేవాలి సంఘ క్షేమాభివృద్ధి కోసం ప్రభా. ప్రార్థించేవారు లేవాలి ప్రభా నాయన. అయా మెలకువగా ఉండి ప్రార్థన చేయమని వాక్యం సెలవిస్తుంది ప్రభా. సంఘం కోసం భారంగా, సంఘ క్షేమాభివృద్ధి కోసం భారంగా ప్రభా ప్రార్థించేవారిని నాయన లేపమని ప్రార్థిస్తున్నాను. అయా ప్రార్థన గుంపులను ఏర్పాటు చేయమని ప్రార్థిస్తున్నాను. సహాయం దయచేయండి, బలపరచండి నాయన. కరపత్రాల పరిచర్య ప్రోత్సాహం నాయన జ్ఞాపకం చేసుకోండి, దీవించి ఆశీర్వదించండి ప్రభా నాయన. రెండింతల పరిచర్య జరిగించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. కనికరించండి నాయన. సంఘ ఆత్మీయ అభివృద్ధి నాయన జ్ఞాపకం చేసుకోండి ప్రభా. సంఘ ఆత్మీయ అభివృద్ధిలో నాయన ప్రతి ఒక్కరూ నాయన కృషి చేయాలి ప్రభా నాయన. కనికరించండి. మేమందరం ప్రభా ఆత్మీయ అభివృద్ధిలో నాయన ఎదుగుటకు నాయన కృపను చూపించండి. శక్తిని, బలాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను నాయన. సంఘ బిడ్డలందరూ ఆత్మీయ అభివృద్ధిలో నాయన ఎదగాలి నాయన. అయా కనికరించమని ప్రార్థిస్తున్నాను నాయన. అయా మరి నాయన సీయోను కుటుంబంలో సభ్యులలోనైనా ప్రతి ఒక్కరు నాయన కుటుంబ ఆరాధన కలిగి ఉండాలి ప్రభా. కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. సహాయం దయచేయండి, మమ్మల్ని బలపరచండి తండ్రి. మేమందరం నాయన కుటుంబ ఆరాధన కలిగి ఉండడానికి కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఆయా సువార్తకులు నాయన సిద్ధపరిచిన విషయంలో నాయన అయా సంఘానికి శక్తిని, బలాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను. అయా నాయన యవనస్తులను జ్ఞాపకం చేసుకోండి, దీవించి ఆశ్రయించండి, బిడ్డలను ఆకర్షించమని ప్రార్థిస్తున్నాను నాయన. అయా మేమందరం నాయన సువార్థికులనైనా సిద్ధపడాలి ప్రభా. మేమందరం ప్రభా నాయన ఈ సువార్త ప్రకటించే వారిగా నాయన తయారు కావాలి. సంఘానికి నాయన సువార్థికులను సిద్ధపరిచిన విషయంలో శక్తిని, బలాన్ని దయచేయండి నాయన. శిష్యత్వమునకు నాయన ప్రాధాన్యత ఇచ్చిన విషయంలో సంఘానికి బలాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం. మేమందరం ప్రభా అయా సువార్థికులుగా నాయన మేము తయారు కావాలి ప్రభా. అయా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధ ఆత్మదేవానికి స్తుతి చెల్లిస్తున్నాను నాయన. సహాయం దయచేయండి, మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాను నాయన. మేమందరూ నాయన అయా శిష్యత్వం నాయన ప్రాధాన్యత అయా ఇచ్చిన విషయంలో సంఘానికి బలాన్ని, శక్తిని దయచేయండి. మేమందరం నీ శిష్యులుగా తయారు కావాలి. అయా సంఘ పరిచర్యలో నాయన పాలు పంపులు పొందే అయా కృపను దయచేయండి ప్రభా నాయన. ప్రతి ఒక్కరు ప్రభా అయా సంఘ పరిచర్యలో పాలు పంపులు పొందాలి ప్రభా. అయా సంఘంలో నాయన పరిచర్యలు పాలు పంపులు పొందుతూ నాయన ఆత్మీయంగా అభివృద్ధి పొందాలి. అలాంటి కృప మా అందరికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. సంఘ సేవలో వ్యక్తిగత ఆత్మీయ తలాంతులను నాయన ఉపయోగించిన విషయంలో కృపను చూపించండి నాయన. మాకు ఇచ్చిన తలాంతు అయా సంఘ క్షేమాభివృద్ధి కోసం ప్రభా మా తలాంతు ఉపయోగించేలా నాయన కృపను చూపించండి. మాకు ఇచ్చిన తలాంతు మరిగిన పడిపోవడానికి వీల్లేదు, వ్యర్థంగా నాయన పోవడానికి వీల్లేదు. అయా కనికరించండి, కృప చూపించండి తండ్రి. ఆత్మల సంపాదన విషయంలో అయా నాయన సంఘం నాయన కృషి చేయలాగా నాయన అయా కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. సంఘం అంతా ప్రభా నాయన ఆత్మల సంపాదించే విషయంలో నాయన కృషి చేయాలి. అట్లాంటి నాయన కృప, గొప్ప భాగ్యాన్ని మా సంఘానికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. మేమందరం అందరం కలిసి ప్రభా ఆత్మల పట్ల భారం కలిగి జీవించిన కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. సహాయం దయచేయండి, మమ్మల్ని బలపరచండి నాయన. ఈ సంఘ దర్శనం దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను నాయన.
సీఎను పరిచయం జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నాయన గ్రామీణ సువార్తలు, బహిరంగ సువార్తలు, అయా కరపత్రాల పరిచయం జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నాయన కృప చూపించండి ప్రభా. రాబోయే రోజుల్లో నాయన 2 పరిచయం జరుగుటకు నాయన కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను నాయన. అయా పరిశుద్ధాత్ముడా నాయన సహాయం దయచేయండి అయా, కనికరించమని ప్రార్థిస్తున్నాను నాయన. అయా విరామ బైబుల్ పాఠశాలకు జ్ఞాపకం చేసుకోండి నాయన. బీబీఎస్ జ్ఞాపకం చేసుకోండి. ఈ సంవత్సరం ప్రభా నాయన పరిస్థితులు బాగాలేకపోయిన ప్రభా, అయా జూమ్లో అద్భుతంగా నాయన బీబీఎస్ నాయన జరిగించినందుకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. అయా వచ్చే సంవత్సరం ప్రభా మన నాయన రాబోయే రోజుల్లో 2 పరిచయం నాయన జరిగించే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను. యవనస్తుల పరిచయం జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వదించండి ప్రభా. కృప చూపించండి. ఇంకా అనేక మంది యవనస్తులు వచ్చి ప్రభా అయా నాయన మారు మనసు రక్షణ పొందుటకు నాయన కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను. కొండ జాతి ప్రజల మధ్య నాయన పరిచయం జ్ఞాపకం చేసుకోండి, దీవించి ఆశీర్వదించండి. కొండ జాతి ప్రజల మధ్య నాయన ఎవరెవరైతే నేను పరిచర్య చేస్తున్నారు ప్రభా, ప్రతి ఒక్క కుటుంబానికి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇంకా అనేక ఆత్మల పట్టులా ఉన్న ప్రభా నాయన బిడ్డలకు నాయన శక్తిని బలాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను. కృప చూచాను. కుటుంబాల చుట్టూ ప్రత్యేక కంచె ఉంచమని ప్రార్థిస్తున్నారు. అయా హాస్పిటల్ పరిచయం జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయా దీవించి ఆశ్రయించండి నాయన. ద్వారాలు తెరవండి ప్రభా. అయా 2 పరిచయం జరగాలి. కృప చూపించండి నాయన. స్త్రీల సమాజం నాయన పరిచయం జ్ఞాపకం చేసుకోండి. పురుషుల సహవాసం జ్ఞాపకం చేసుకోండి. అయా దీవించి ఆశ్రయించండి నాయన. ఈ సహవాసాలు నాయన ఇంకా ప్రభా అనేకులు నాయన చేరి ప్రభా అయా నాయన దీవించబడుటకు నాయన కృపను చూపించమని ప్రార్థిస్తున్నాను నాయన. రాత్రికాల ప్రార్థన సహవాసం జ్ఞాపకం చేసుకోండి, దీవించి ఆశీర్వదించండి నాయన. అరుణోదయ ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయా నీకు మహిమకరంగా జరుగుటకు కృపను దయచండి. ఇంకా అనేకులు నాయన ఉదయాన్నే వచ్చి ప్రభా నాయన అయా నీ సన్నిధిలో నాయన గడిపే అయా కృపను దయచండి నాయన. బిడ్డలు నాయన పురుగులు పండి బలపరచండి ప్రభా. అరుణోదయ ప్రార్థన నీకు మహిమకరంగా జరిగించుకోమని ప్రార్థిస్తున్నాను నాయన. క్రిస్మస్ సంబరాలు జ్ఞాపకం చేసుకోండి. అయా రాబోయే రోజులు నాయన అద్భుతంగా 2 పరిచయం జరిగించమని ప్రార్థిస్తున్నాను. ఉపసంఘాల స్థాపన జ్ఞాపకం చేసుకోండి. మిషనరీ సేవలో భాగస్తులుగా ఉంటున్న కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి నాయన. అయా కనికరించండి నాయన. ఉపసంఘాల స్థాపన ప్రభా నీ చిత్తం ఏమైందో బయలుపరచండి ప్రభా నాయన. ఎక్కడ ద్వారాలు తెరవమని ప్రార్థిస్తున్నాను నాయన. ఇంకొక 5 సంఘాలు కావాలని అయా మన నాయన కాపరి గారు అంటున్నారు ప్రభా నాయన. సహాయం దయచేయండి ప్రభా. 5 సంఘాలు ప్రభా నాయన ఈ నెలాఖరికల్లా నాయన డిసెంబర్ నాయన అయా కల ప్రభా నాయన 5 సంఘాలు బ్రాంచులు ప్రభా అయా మాకు ద్వారాలు తెరవమని ప్రార్థిస్తున్నాను నాయన. అయా కనికరించండి. ఉన్న బ్రాంచ్లను దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను నాయన. మిషనరీ సేవలో భాగస్తులుగా ఉంటున్న కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి ప్రభా. నీ కృపలో భద్రపరచండి. అయా సండే స్కూల్ పరిచయ సీఎను సందేశం నాయన జ్ఞాపకం చేసుకోండి. సండే స్కూల్ పరిచయం ప్రభా. ఇంకా చిన్న బిడ్డలు ప్రభా అనేక మంది వచ్చి ప్రభా నీ వాక్యాన్ని నేర్చుకొని ప్రభా వాక్యంలో ఎదుగుటకు కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను. అయా సీఎను సందేశం నాయన మంచి స్నేహితుడైన కరపత్రం నాయన జ్ఞాపకం చేసుకోండి. కరపత్రాలను దీవించి ఆశ్రయించండి ప్రభా. కరపత్రాలను ప్రభా నాయన ఎవరైతే చదువుతారో ప్రభా మారు మనసు రక్షణ పొందడానికి కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను. బైబిల్ స్టడీ నాయన అయా బైబిల్ శిక్షణ కేంద్రం జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశ్రయించండి. బిడ్డలకు మంచి జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నాను. 36 గంటల ప్రార్థనలు నాయన అయా దేవునితో ప్రార్థన సహవాసం నాయన జ్ఞాపకం చేసుకొని ప్రభా రాబోయే రోజులు అద్భుతంగా ఇంకా జరిగించమని ప్రార్థిస్తున్నాను. గ్రాండ్ క్రిస్మస్ శిలువ దృశ్యం జ్ఞాపకం చేసుకొని ప్రభా దీవించి ఆశీర్వదించండి ఆయన. రాబోయే రోజుల్లో ఇంకా అద్భుతంగా నాయన ఈ పరిచయాలు జరుగుటకు నాయన కృపంచి ఇచ్చి ప్రార్థిస్తున్నాను ప్రభా. ఇదిగో ప్రభా ఇంతవరకు మేము చేసిన ప్రార్థనలన్నిటికీ ప్రభా మీరు జవాబులు దయచేస్తారని నమ్ముతూ మా ప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభువుకు మహిమ కలుగుగాక. మరి ఒక పాట పాడి దేవుని మహిమ పరుద్దాం. పాట సంఖ్య 422 422 చిరకాల స్నేహితుడా నా హృదయాన సన్నిహితుడు అన్న పాట పాడు. చిరకాల స్నేహితుడా నా హృదయాన సన్నిహితుడా, చిరకాల స్నేహితుడా నా హృదయాన సన్నిహితుడా, నా తోడు నీవయ్యా, నీ స్నేహం చాలయ్యా, నా నీడ నీవయ్యా, ప్రియ ప్రభువా యేసయ్యా. చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం. చిరకాల స్నేహితుడా నా హృదయాన సన్నిహితుడా,
చిరకాల స్నేహితుడా నా హృదయాన సన్నిహితుడా బంధువులు వెలివేసిన వెలివేయని స్నేహం లోకాన లేనట్టి ఓ దివ్య స్నేహం నా యేసుని స్నేహం బంధువులు వెలివేసిన వెలివేయని స్నేహం లోకాన లేనట్టి ఓ దివ్య స్నేహం నా యేసుని స్నేహం చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం చిరకాల స్నేహితుడా నా హృదయాన సన్నిహితుడా చిరకాల స్నేహితుడా నా హృదయాన సన్నిహితుడా కష్టాలలో కన్నీలలో నన్ను మోయుని స్నేహం నన్ను ధైర్యపరచి ఆదరణ కలిగించు నా యేసుని స్నేహం కష్టాలలో కన్నీలలో నన్ను మోయుని స్నేహం నన్ను ధైర్యపరచి ఆదరణ కలిగించు నా యేసుని స్నేహం చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం చిరకాల స్నేహితుడా నా హృదయాన సన్నిహితుడా చిరకాల స్నేహితుడా నా హృదయాన సన్నిహితుడా నిజమైనది విడువనిది ప్రేమించు నీ స్నేహం కలువరిలో చూపిన సిలువ స్నేహం నా యేసుని స్నేహం నిజమైనది విడువనిది ప్రేమించు నీ స్నేహం కలువరిలో చూపిన సిలువ స్నేహం నా యేసుని స్నేహం చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం చిరకాల స్నేహితుడా నా హృదయాన సన్నిహితుడా చిరకాల స్నేహితుడా నా హృదయాన సన్నిహితుడా నా తోడు నీవయ్యా నీ స్నేహం చాలయ్యా నా నీడ నీవయ్యా ప్రియ ప్రభువా యేసయ్యా చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం ప్రభువుకు మహిమ కలుగును గాక. మరి రెండో సెషన్కు మనం చేరుకున్నాం ప్రియులారా. గమనించండి, మరోసారి అనౌన్స్మెంట్ చేస్తున్నాను. మీ ప్రార్థన అవసరతలు ఉన్నట్టయితే మన సంఘం గేట్ దగ్గర ప్రేయర్ బ్యాంక్ అనే బాక్స్ ఉంది. ఆ ప్రేయర్ బ్యాంక్లో వేసినట్టయితే మీ గురించి భారంగా ప్రార్థన చేస్తామని మనం చేస్తున్నాను. సంఘంకు దూరంగా ఉన్న వాళ్ళైతే మీ ప్రార్థన అవసరతలు మరి వాట్సాప్ ద్వారా తెలియజేసినట్టయితే మీ గురించి, సంఘంలో మీ కుటుంబం గురించి భారంగా ప్రార్థన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈ విషయము గమనించవలసిందిగా కోరుచున్నాను.
అదేవిధంగా మరి సెకండ్ సెషన్లో మన దేశం కోసము రాష్ట్రం కోసం మనం భారంగా ప్రార్థన చేద్దాం. సంఘంలో ఉన్నవారు నాతో కలిసి ఏకీభవించవలసిందిగా కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవం కలిగిన తండ్రి, దయగలిగిన యేసయ్య, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. అయ్యా ఇదిగో ప్రభా, మన నాయన నీ లేఖనాల ప్రకారం ప్రభా, అయా దేశం కోసం రాష్ట్రం కోసం నాయన ప్రార్థన చేయమని నాయన నీ లేఖనం సెలవిస్తున్నాయి ప్రభా. నాయన నాయకుల కొరకు, అధికారుల కొరకు నాయన ప్రార్థిస్తున్నాం ప్రభా. మా దేశాన్ని, రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకో ప్రభా. మా నాయకులను, అధికారులను జ్ఞాపకం చేసుకో. మేము సుఖంగా సౌఖ్యంగా ఉండాలంటే ప్రభా, మా నాయకులు, అధికారులు నాయన జ్ఞానం కలిగినైనా దేశాన్ని, రాష్ట్రాన్ని పరిపాలిస్తే మేము నాయన అయా సుఖంగా సౌఖ్యంగా ఉండగలుగుతాం తండ్రి. నాయన బిడ్డలను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను. నాయన కనికరించండి. నాయన బిడ్డలకు మంచి జ్ఞానం దయచండి, దైవ జ్ఞానం దయచండి. దేశాన్ని, రాష్ట్రాన్ని ఎలా పరిపాలించాలో దైవ జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నాను. నాయన సర్వశక్తిమంతుడా నీకు స్తోత్రం. నాయన సర్వోన్నతుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. మా దేశాన్ని, రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఆయా ప్రెసిడెంట్నైనా, మరి అలాగే ప్రభా ప్రధానమంత్రిని అయినా, ఎంపీలను అయినా, ఎమ్మెల్సీలను అయినా, గవర్నర్ను అయినా, సీఎం ప్రభా నాయన, సర్పంచ్లను అయినా, ఉప సర్పంచ్లను ప్రభా నాయన, గల్లీ లీడర్ నుండి ఢిల్లీ లీడర్ వరకు నాయన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను. నాయన బిడ్డలకు మంచి ఆరోగ్యాలు దయచండి. బిడ్డల చుట్టూ ప్రత్యేక కంచె ఉంచమని ప్రార్థిస్తున్నాను. సర్వోన్నతుడానికి స్తుతి చెల్లిస్తున్నాను. నాయన మా దేశం చుట్టూ, రాష్ట్రం చుట్టూ ప్రత్యేక కంచె ఉంచమని ప్రార్థిస్తున్నాను. నాయన ఫస్ట్ వేవ్లో తోడుగా ఉన్నందుకు వందనాలు నాయన. సెకండ్ వేవ్లో తోడుగా ఉన్నందుకు వందనాలు అయా. మరి నాయన ఇప్పుడు థర్డ్ వేవ్ నాయన కొత్తగా వస్తుంది ప్రభా నాయన. అయా మా చిన్న బిడ్డలకు ప్రభా నాయన అది నాయన అయా సోకకుండా నాయన మా దేశంలో, రాష్ట్రంలో నాయన అది రాకుండా ప్రభా, రాష్ట్రం చుట్టూ, దేశం చుట్టూ ప్రత్యేక కంచె ఉంచి మనం ప్రార్థిస్తున్నాను. అయా సహాయం దయచేయండి నాయన. నువ్వు సహాయం చేసే దేవుడు, ఆపత్కాలంలో నాయన నమ్ముకొనదగిన సహాయకుడు ప్రభా. సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను నాయన. మా దేశాన్ని, రాష్ట్రాన్ని ప్రభా నీ ఆరోగ్యకరమైన రెక్కల క్రింద ప్రభా నాయన అయా దాచుమని ప్రార్థిస్తున్నాను నాయన. అయా నువ్వు బలమైన దుర్గం ప్రభా నాయన. అయా మన నాయన నీ దగ్గర ప్రభా ఆశ్రయం దొరుకుతుంది. నీ దగ్గర నాయన మాకు సహాయం దొరుకుతుంది ప్రభా. అయా నాయన కనికరించమని ప్రార్థిస్తున్నాను మా దేశాన్ని, రాష్ట్రాన్ని. అయా నాయన ఈ వైరస్ తోటి నాయన, కరోనా వైరస్ నుండి ప్రభా నాయన, భయంకరమైన అయా వైరస్ నుండి నాయన కాపాడని, మా ప్రజలను కాపాడమని ప్రార్థిస్తున్నాను. అయా కనికరించండి. మన నాయన ఫస్ట్ వేలో ప్రభా, మన నాయన సెకండ్ వేలో ఎంతోమంది ప్రభా నాయన కుటుంబాలను విడిచి వెళ్ళిపోయారు ప్రభా. అయా మరి దైవజనులు అయితే సంఘాలను విడిచి వెళ్ళిపోయారు ప్రభా. ఎంతోమంది ఉద్యోగాలు కోల్పోయారు ప్రభా. ఎంతోమంది ప్రభా ఆర్థికంగా నాయన నష్టపోయారు. ఎంతోమంది ప్రభా నాయన అప్పుల బారిన పడిపోయారు ప్రభా. అయా ప్రతి ఒక్కరిని నాయన జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను నాయన. అయా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఎవరెవరైతే ప్రభా మన నాయన అయా కుటుంబాలు విడిచి వెళ్ళారో ప్రభా నాయన, ఆ కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. ఆదరించి ఓదార్చమని ప్రార్థిస్తున్నాను. మీరే బలపరచమని ప్రార్థిస్తున్నాను నాయన. అయా వారికి కావాల్సిన అవసరతలు నాయన, అక్కరలు తీర్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రం నాయన. అలాగే నాయన సంఘం నాయన విడిచిపెట్టిన నాయన సేవకుల కోసం ప్రార్థిస్తున్నాను. సేవకుల కుటుంబాల కోసం ప్రార్థిస్తున్నాను ప్రభా. బిడ్డలను ఆదరించండి, ఓదార్చండి నాయన. సంఘాలను నాయన బలపరచమని ప్రార్థిస్తున్నాను. వారి సంఘాల్లో నుండి నాయన ఇవాంజలిస్టులను లేపండి, కాపరులను లేపండి ప్రభా. ఇంకా సువార్తలు నాయన అయా రెండింతల పరిచయం జరగాలి ప్రభా. అలాంటి సంఘంలో నాయన కనికరించమని ప్రార్థిస్తున్నాను. అయా కృప చూపించండి నాయన, కనికరించండి ప్రభా. అయా మరి నాయన అయా లాక్డౌన్ వల్ల ప్రభా, కరోనా వల్ల ఎంతమంది అయితే ప్రభా ఉద్యోగాలు కోల్పోయారు. ప్రతి ఒక్కరు నాయన అయా బిడ్డను జ్ఞాపకం చేసుకోండి ప్రభా నాయన. మరి వాళ్ళందరికీ ప్రభా మంచి ఉద్యోగాలు దయచేయండి. ఎవరెవరైతే నాయన అప్పుల బాధ పడి ఉన్నారో ప్రభా, బిడ్డలను జ్ఞాపకం చేసుకుని ప్రభా అప్పుల నుండి విడుదల దయచేయండి. మా దేశాన్ని, రాష్ట్రాన్ని ప్రభా ఆర్థిక స్థితి నుండి నాయన లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను. అయా సహాయం దయచేయండి. అయా మా దేశాన్ని, రాష్ట్రాన్ని దీవించి ఆశీర్వదించండి, బలపరచమని ప్రార్థిస్తున్నాను. అయా కనికరించండి నాయన, కనికరించండి నాయన. అయా ఇదిగో ప్రభా మన నాయన మా దేశంలో ఉన్న రాష్ట్రాలన్నిటిని జ్ఞాపకం చేసుకుని ప్రభా. అయా మన నాయన జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, చండీగఢ్, పంజాబ్, ఢిల్లీ నాయన, ఉత్తరాఖండ్, హర్యానా ఈ రాష్ట్రాలన్నిటిని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను. ఈ రాష్ట్రాల్లో ప్రభా నాయన ఇంకా ఎక్కడైతే సువార్త అందని ప్రాంతాలు ఉన్నాయో అయా ప్రతి ఒక్క ప్రాంతంలో నాయన సువార్త అందించమని ప్రార్థిస్తున్నాను. అయా సహాయం దయచేయండి, కనికరించండి. ఈ రాష్ట్రాల చుట్టూ ప్రభా నాయన ప్రత్యేక కంచె ఉంచమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఈ రాష్ట్రంలో ఉన్న అధికారులను, నాయకులను మరోసారి జ్ఞాపకం చేసుకోండి నాయన. మంచి జ్ఞానం దయచేసి దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. అయా అదేవిధంగా నాయన రాజస్థాన్, మధ్యప్రదేశ్ నాయన, బీహార్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, త్రిపుర, మిజోరాం, మేఘాలయ, మణిపూర్ నాయన, నాగాలాండ్, అస్సాం నాయన, అరుణాచల్ ప్రదేశ్ ఈ రాష్ట్రాన్ని
జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను నాయన. ఛత్తీస్గఢ్ ఒరిస్సాను జ్ఞాపకం చేసుకుని ప్రభా అయా సహాయం దయచండి. ఈ రాష్ట్రాల చుట్టూ ప్రత్యేక కంచె ఉంచమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఈ రాష్ట్రాల్లో ప్రభా నాయన ఇంకా అనారోగ్యంగా ఎవరైనా ఉంటే నాయన ముట్టి స్వస్థపరచండి నాయన. ఇంకా ఎవరైనా ప్రభా మరి నాయన అయా మరి కరోనా బారిన పడి ప్రభా ఇంకెవరైనా ఉంటే ప్రభా బిడ్డలు ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. ఈ రాష్ట్రాల్లో కూడా ప్రభా అనేక మంది నాయన కుటుంబాలను విడిచిపోయారు, సంఘాలను విడిచి వెళ్ళారు ప్రభా నాయన. అయా సహాయం దయచండి బిడ్డలకు ప్రభా, ఓదార్పును దయచండి, ఆదరణను దయచండి ప్రభా. ఇంకా బలమైన సువార్తనైనా ఈ రాష్ట్రాల్లో జరుగుటకు నాయన కృపను చేయించమని ప్రార్థిస్తున్నాను నాయన. మిషనరీని నాయన పంపించండి ప్రభా. ఆయా కోత విస్తారంగా ఉంది నాయన, కోసేవారు లేరని నీ లేఖనాలు సెలవిస్తుంది ప్రభా. అయా సహాయం దయచేసి మిషనరీలను పంపించండి నాయన ఈ రాష్ట్రాలకు ప్రభా. ఇంకా నాయన సువార్త అందని ప్రాంతాలు ఉంటే ప్రభా సువార్త నాయన అయా అందే విధంగా కృపను చేయించమని ప్రార్థిస్తున్నాను. ద్వారాలు తెరవమని ప్రార్థిస్తున్నాను ప్రభా. బలపరచండి బలపరచండి బలపరచండి. ఈ రాష్ట్రాలన్నిటిని నేను దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. అయా కనికరించండి ప్రభా, సహాయం దయచండి నాయన. అయా గుజరాత్ నాయన, అలాగే నాయన మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, గోవా, పాండిచేరి, తమిళనాడు నాయన ఈ రాష్ట్రాలన్నిటిని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయా ఈ రాష్ట్రాల్లో ప్రభా ముఖ్యంగా నాయన మా తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలు ఉన్నాయి ప్రభా. అయా దీవించి ఆశ్రయించండి, ప్రత్యేక కంచె ఉంచమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఇంకా ఈ రాష్ట్రాలన్నింటిలో నాయన సువార్త అందని ప్రాంతాలు ఉన్నాయి ప్రభా నాయన, కృప చూపించండి ప్రభా. ఇంకా ఎంతోమంది నాయన సువార్త విని ప్రభా నాయన అయా అంగీకరింపని వారు చాలామంది ఉన్నారు ప్రభా నాయన, సహాయం దయచేయండి ప్రభా. అయా నాయన ప్రతి ఒక్కరు నాయన రక్షణ మారు మనసు దయచేయమని ప్రార్థిస్తున్నాను. అయా ముఖ్యంగా ప్రభా నాయన ఈ రాష్ట్రాలే కాదు ప్రభా, మా దేశంలో రాష్ట్రంలో ప్రభా నాయన సువార్త అంగీకరించిన తర్వాత మళ్ళీ పాపంలో పడిపోయేవారు అనేకులు ఉన్నారు ప్రభా. అలాంటి బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను ప్రభా. అయా మళ్ళీ నీ చెంతకు చేర్చుకోమని ప్రార్థిస్తున్నాను. అయా మళ్ళీ మునుపటి ఆసక్తి, మునుపటి ప్రేమ వారి లోపల రగలాలి ప్రభా నాయన, సహాయం దయచేయండి. అయా కనికరించండి నాయన. ముఖ్యంగా మా రాష్ట్రాలను నాయన జ్ఞాపకం చేసుకోండి. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలను ప్రభా అయా మా అధికారులను, నాయకులను జ్ఞాపకం చేసుకోండి నాయన. దీవించి ఆశీర్వదించండి, వారికి మంచి జ్ఞానం దయచండి ప్రభా. ఇంకా నాయన ఎలా పరిపాలించాలో నాయన కృప చూపించమని ప్రార్థిస్తున్నాను నాయన. ఆంధ్ర రాష్ట్రంలో ప్రభా మన నాయన అయా ఒకరి మీద ఒకరు దూషణ మాటలు మాట్లాడుకుంటూ ప్రభా అయా రాజకీయాలు నాయన రేపుతూ ప్రభా నాయన అల్లర్లు లేపుతున్నారు ప్రభా నాయన. వీటిని సర్దుమని కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. అయా బిడ్డలకు మంచి ఆలోచన శక్తిని దయచేయండి, జ్ఞాపక శక్తిని దయచేయండి, దైవ జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నాను నాయన. ఇంకా రాష్ట్రాలను ఎలా ముందుకు తీసుకుపోవాలో, దేశాన్ని ఎలా ముందుకు తీసుకుపోవాలో బిడ్డలకు మంచి జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నాను నాయన. అయా సహాయం దయచేయండి నాయన, నీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. అయా మన నాయన నాయన మత విధ్వంసం చేసేవారి గురించి ప్రార్థిస్తున్నాను ప్రభా. అయా బిడ్డలకు నాయన రక్షణ మారు మనసు దయచేయమని ప్రార్థిస్తున్నాను నాయన. అయా సహాయం దయచేయండి. ప్రతి ఒక్కరు ప్రభా దేశంలో, రాష్ట్రంలో ప్రభా, ప్రపంచంలో నాయన ప్రతి ఒక్కరు నీ వాక్యాన్ని అంగీకరించి మారు మనసు రక్షణ పొందాలి. అయా అలాంటి కృప నాయన మా దేశానికి, రాష్ట్రానికి నాయన దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన కృపను దయచేయండి ప్రభా నాయన. సువార్త వ్యతిరేకులను నాయన మార్చండి ప్రభా. అయా బిడ్డలకు మారు మనసు రక్షణ దయచేయండి నాయన, కనికరించమని ప్రార్థిస్తున్నాను నాయన. మేము ప్రతి ఒక్కరం ప్రభా ఒకరోజు ప్రభా ఎత్తబడే గుంపులో మేము అందరం ఉండాలి ప్రభా. మా సంఘంతో పాటు ప్రభా నాయన మా రాష్ట్రంలో, దేశంలో ఉన్న సంఘాలన్నీ నాయన ఎత్తబడటకు నాయన కృపను చూపించండి. అయా బిడ్డలకు అందరికీ నాయన మారు మనసు రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాను. అయా కనికరించండి కనికరించండి కనికరించండి. ఇంతవరకు ప్రభా మేము చేస్తున్న ప్రార్థనలన్నిటికీ ప్రభా మీరు జవాబులు దయచేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. అయా మన నాయన ఇప్పుడు చేసిన ప్రార్థనలు కూడా ప్రభా మా దేశంలో నాయన రాష్ట్రాలన్నిటి చుట్టూ ప్రత్యేక కంచె ఉంచి ప్రభా అయా మీరే నాయన బిడ్డలందరినీ ప్రభా అయా ఎత్తబడే గుంపులో నాయన చేర్చుకోమని మా ప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. ప్రభువుకు మహిమ కలుగును గాక. మరొక పాట పాడి దేవుని మహిమ పరుద్దాం. మరొక పాట పాడుకుందామండి. పాట సంఖ్య 357, 357. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు అన్న పాట పాడు. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛాతు తన కరము చాపి రమ్మనుచున్నాడు. వాంఛాతు తన కరము చాపి రమ్మనుచున్నాడు.
శ్రమలందును ఆదరణ నీకిచ్చునని గ్రహించి నీవు యేసుని చూచిన హత్తులే నీవు పొందేదవు. గ్రహించి నీవు యేసుని చూచిన హత్తులే నీవు పొందేదవు. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు వాంఛతో తన కరము చాపి రమ్మనుచున్నాడు. వాంఛతో తన కరము చాపి రమ్మనుచున్నాడు. కన్నీరంతా తుడచును కను పాపవలె కాపాడు. కన్నీరంతా తుడచును కను పాపవలె కాపాడు. కారు మేఘము వలె కష్టములు వచ్చినను కనికరించి నన్ను కాపాడును. కారు మేఘము వలె కష్టములు వచ్చినను కనికరించి నిన్ను కాపాడును. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు వాంఛతో తన కరము చాపి రమ్మనుచున్నాడు. వాంఛతో తన కరము చాపి రమ్మనుచున్నాడు. సిల్లు వేలలో బలమును నీకిచ్చును. సిల్లు వేలలో బలమును నీకిచ్చును. ఆయని వెలుగు రక్షణలైనందున అలసింపక నీవు త్వరపడి రమ్ము. ఆయని వెలుగు రక్షణలైనందున అలసింపక నీవు త్వరపడి రమ్ము. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు వాంఛతో తన కరము చాపి రమ్మనుచున్నాడు. వాంఛతో తన కరము చాపి రమ్మనుచున్నాడు. సకలవ్యాధులను స్వస్థపరచుటకు సకల వ్యాధులను స్వస్థపరచుటకు శక్తిమంతుడగు ప్రభు యేసు ప్రేమతో అందరికీ తన కృపలనిచ్చు. శక్తిమంతుడగు ప్రభు యేసు ప్రేమతో అందరికీ తన కృపలనిచ్చు. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు వాంఛతో తన కరము చాపి రమ్మనుచున్నాడు. వాంఛతో తన కరము చాపి రమ్మనుచున్నాడు.
ఇంతవరకు పాటలు పాడి దేవుని మహిమపరిచాం. మరి థర్డ్ సెషన్లో వెళ్ళే ముందు మరి ఒకసారి ఆ, చిన్న గమనిక. మీ ప్రార్థన అవసరతలు ఉన్నట్టయితే మన సంఘం దగ్గర గేట్ దగ్గర మరి ప్రేయర్ బ్యాంక్ ఉంటా ఉంది. దాంట్లో మీ ప్రార్థన అవసరతలు చీటీ రాసి వేయవలసిందిగా కోరుచున్నాను. ఎందుకంటే మీకోసము మీ కుటుంబం కోసం భారంగా ప్రార్థన చేయాలని ఆశ కలిగి ఉన్నాం కాబట్టి మీ ప్రార్థన అవసరతలు ప్రేయర్ బ్యాంకులో ఇవ్వండి. లేదా దూర ప్రాంతంలో ఉన్నవారు వాట్సాప్ ద్వారా మీ ప్రార్థన అవసరతలు తెలియజేసినట్టయితే మీకోసం, మీ కుటుంబాల కోసము, మీ కుటుంబ క్షేమం కోసం మేము భారంగా ప్రార్థన చేయాలని ఆశిస్తున్నాం. కాబట్టి ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరుచున్నాను. మరి థర్డ్ సెషన్లో వెళ్తున్నాం ప్రియులారా. మరి థర్డ్ సెషన్లో మరి వాక్యంలోనికి వెళ్ళే ముందు మన హృదయాలను సిద్ధపరచుకుందాం. ఇంకా ప్రభువుకు మనకు ఆయాసకరంగా ఏదైనా ఉన్నట్టయితే మన హృదయాలను సిద్ధపరచుకుందాం. మనం ప్రార్థనలోకి వెళ్ళిపోదాం. సంఘంలో ఉన్నవారు నాతో కలిసి ఏకీభవించవలసిందిగా కోరుచున్నాం. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, జీవం కలిగిన తండ్రి, దయగలిగిన యేసయ్య, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. అయ్యా మన నాయన, ఇదిగో ప్రభా మన నాయన మరి ఒకసారి ప్రభా నాయన నీ పాదచన్నకి చేరుకున్నాం తండ్రి. అయా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. సర్వశక్తిమంతుడా నీకు స్తుతి చెల్లిస్తున్నాను ప్రభా. అయా వాక్యంలోనికి మన నాయన వెళ్తున్నాం ప్రభా. నాయన వాక్యంకి వెళ్ళే ముందు ప్రభా మా హృదయాలను ఆయన పరీక్షించమని ప్రార్థిస్తున్నాను. ఇంకా నీకు ఆయాసకరంగా ఏదైనా ఉన్నట్టయితే ప్రభా తీసివేసండి నాయన. కనికరించండి. మమ్మల్ని బలపరచండి ప్రభా. బలహీనమైన నీ సన్నిధికి వచ్చాం ప్రభా. మమ్మల్ని బలవంతులుగా ఇక్కడ నుండి వెళ్ళే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. కనికరించండి నాయన. సంఘంలో ప్రభా మరి బిడ్డలు ఎంతోమంది అనారోగ్యంతో ఉంటా ఉన్నారు ప్రభా. ప్రతి ఒక్క బిడ్డను నాయన ముట్టండి, సంపూర్ణ స్వస్థతను దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన ఒకసారి ప్రభా నాయన డానియల్ బాబురావు జ్ఞాపకం చేసుకొని ప్రభా ఆ బిడ్డ కాలు ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని ప్రార్థిస్తున్నాను. అయా కనికరించండి నాయన. ఆ బిడ్డ నాయన కుటుంబ ఆర్థిక పరిస్థితిని జ్ఞాపకం చేసుకొని ప్రభా అయా బిడ్డను నాయన బలపరచండి నాయన. ఆర్థికంగా బలపరచమని ప్రార్థిస్తున్నాను. అలాగే వాళ్ళ అమ్మ ఆరోగ్యం కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మంచి ఆరోగ్యం దయచండి నాయన. బిడ్డల చుట్టూ ప్రత్యేక కంచె ఉంచండి. సంపూర్ణ స్వస్థత దయచేసి ప్రభా బిడ్డలు నాయన నీ సంఘంలో ప్రభా నాయన సాక్షిగా నిలబడాలి, సాక్ష్యం చెప్పాలి ప్రభా. అయా కృపను దయచండి నాయన. కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అంత మాత్రమే కాదు ప్రభా నాయన. అయా సతీష్ని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. సతీష్ని కూడా నాయన అయా మన నాయన ఆ వేరికోస్ ప్రాబ్లమ్స్ ముట్టి సంపూర్ణ స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాను. అయా మన కుటుంబ సభ్యులు ప్రభా ఎంతో నాయన అయా ప్రయాసపడుతున్నారు ప్రభా. హాస్పిటల్కి నాయన తీసుకెళ్తున్నారు. అయా మీరే ముట్టండి, సంపూర్ణ స్వస్థత దయచండి బిడ్డలు నాయన. మరి నాయన అయా అప్పుల నుండి విడుదల దయచండి నాయన. కుటుంబం చుట్టూ ప్రత్యేక కంచె ఉంచి మనం ప్రార్థిస్తున్నాను నాయన. కనికరించండి అయా. సంఘంలో ఎవరెవరైతే ప్రభా ఆర్థికంగా చితికిపోయి ఉన్నారో వారందరి గురించి ప్రార్థిస్తున్నాను ప్రభా. సహాయం దయచేయండి బిడ్డలు నాయన. లేవనెత్తండి. అప్పుల బాధల నుండి నాయన, రుణ సమస్యల నుండి నాయన విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను నాయన. అలాగే నాయన సంఘంలో ప్రభా ఉద్యోగాలు లేని వారు ఉంటే నాయన జ్ఞాపకం చేసుకోండి. సంఘంలో నాయన ఏ ఒక్కరు ప్రభా వ్యర్థంగా ఉండడానికి వీల్లేదు ప్రభా నాయన. మంచి ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని నాయన పాలించే వారిగా ఉండాలి ప్రభా నాయన. బిడ్డలకు నాయన ఉద్యోగం లేని వారికి ఉద్యోగం దయచేయమని ప్రార్థిస్తాను. ముఖ్యంగా ప్రభా సంఘంలో ఎంతోమంది నాయన గర్భిణీ స్త్రీలు ఉన్నారు ప్రభా నాయన. జ్ఞాపకం చేసుకోండి ప్రభా. గర్భిణీ స్త్రీలు ఉన్న ప్రభా నాయన మంచి ఆరోగ్యాలు, తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యాలు దయచేయమని ప్రార్థిస్తున్నాను నాయన. వారి నాయన అయా ప్రసవ వేదనలైనా మీరు తోడుగా ఉండండి నాయన. సుఖమైన ప్రసవ వేదన దయచేయమని ప్రార్థిస్తున్నాను నాయన. అయా కనికరించండి నాయన. వివాహం కాని వారిని నేను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఏమైనా బిడ్డలు ఎంతోమంది నాయన వివాహం కాలేని వారు ఉన్నారు ప్రభా. అయా ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను. బిడ్డలను బలపరచండి నాయన. అయా నీ చిత్త ప్రకారం ప్రభా నాయన. అయా వారి సమయం నాయన ఎప్పుడైతే ఉందో ప్రభా నీ చిత్త ప్రకారం వివాహాలు నాయన జరిగించమని ప్రార్థిస్తున్నాను. అద్భుతాలు చేయండి, ఆశ్చర్యకార్యాలు చేయండి నాయన. కనికరించమని ప్రార్థిస్తున్నాను నాయన. అయా సంఘంలో ప్రభా ఎంతమంది ప్రభా అయా అప్పుల బారిన పడిన వారు ఉంటారు నాయన. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను నాయన. అయా బిడ్డలు నాయన అప్పు నాయన రుణ సమస్యలు నాయన తీర్చి నాయన బిడ్డలను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా ప్రభా నాయన సంఘానికి నాయన కొత్తగా వచ్చేవారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. బిడ్డలను ప్రభా ఆకర్షించుకోమని ప్రార్థిస్తున్నాను. బిడ్డలకు రక్షణ మారుమనసు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. సహాయం దయచేయండి నాయన. మరి నాయన దైవ సేవకుల గురించి ప్రార్థిస్తున్నాను ప్రభా నాయన. సంఘ కాపరిని జ్ఞాపకం చేసుకోండి. కుటుంబాన్ని దీవించి ఆశ్రయించండి ప్రభా. ఇచ్చిన కుమారుని బట్టి, కూతురుని బట్టి, అయా మరి నాయన అల్లుని బట్టి నాయన, అయా మన నాయన కోడలను బట్టి స్తుతి చెల్లిస్తున్నాను. మనమనులను బట్టి, మనమరాలను బట్టి స్తుతి చెల్లిస్తున్నాను ప్రభా. అయా బిడ్డల చుట్టూ ప్రత్యేక కంచె ఉంచండి నాయన. దూర ప్రాంతంలో ఉన్న ప్రభా బిడ్డల చుట్టూ నాయన కంచె ఉంచి నాయన
అయా కాపాడమని ప్రార్థిస్తున్నాను. మంచి ఆరోగ్యాలు దయచండి నాయన, నీకు స్తోత్రం నాయన. అమ్మగారికి అయ్యగారికి జ్ఞాపకం చేసుకుని బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచండి. అరికాలు మొదలు పెడితే తల ఎన్నికల వరకు ప్రభా మంచి ఆరోగ్యం స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఇంకా నీ సంఘాన్ని ప్రభా ఎలా ముందుకు తీసుకెళ్ళాలో మంచి జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. అయా కృప చూపించండి. ఇంకా నాయన సంఘాన్ని బలపరచమని ప్రార్థిస్తున్నాను. అలాగే సీనియర్ పాస్టర్ డేవిడ్ పరదేశ్ కుటుంబానికి జ్ఞాపకం చేసుకుని ప్రభా ఇచ్చిన సంతానాన్ని బట్టి స్థితి చెల్లిస్తున్నాను. బిడ్డలకు మంచి ఆరోగ్యాలు దయచేయండి. ఇంకా నాయన నీ ఆత్మతో అభిషేకించి బలంగా వాడుకోమని ప్రార్థిస్తున్నాను. నాయన రూబేన్ నాయన పాస్టర్ జ్ఞాపకం చేసుకుని ప్రభా నాయన ఇచ్చిన సంతానాన్ని బట్టి వందనాలు. కుటుంబం బట్టి స్థుతి చెల్లిస్తున్నాను. కుటుంబం చుట్టూ ప్రత్యేక కంచె ఉంచండి. మంచి ఆరోగ్యాలు దయచండి ప్రభా. బిడ్డను ఇంకా నాయన నీ ఆత్మతో నింపండి ప్రభా. నింపినైనా బలమైన నాయన సేవ చేయటకు నాయన శక్తిని బలాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను. నాయన కనికరించండి నాయన. ఇవాంజలిస్ట్ని బట్టి స్థుతి చెల్లిస్తున్నాం ప్రభా. మంచి ఆరోగ్యాలు దయచండి. వారి కుటుంబాలు బట్టి వందనాలు. బిడ్డల చుట్టూ ప్రత్యేక కంచె ఉంచండి నాయన. ఇంకా బలమైన సువార్త ప్రకటించటకు ప్రభా నీకు సాక్షులుగా జీవిస్తూ ప్రభా నాయన పరిచర్యలను ఇంకా ముందుకు తీసుకువెళ్ళే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి నాయన. లీడర్స్ జ్ఞాపకం చేసుకుని ప్రభా అయా ఇంకా బలపరచండి ప్రభా నాయన. అయా నీ పరిచర్యలో నేను స్తంభములుగా ఉంటూ నేను ముందుకు నడిపిస్తున్నారు ప్రభా. బిడ్డల చుట్టూ ఆ కుటుంబాల చుట్టూ వారు చేస్తే పనుల చుట్టూ ప్రభా ఉద్యోగాల చుట్టూ ప్రత్యేక కంచె ఉంచమని ప్రార్థిస్తున్నాను. తండ్రి సహాయం దయచేయండి ఆయన. కనికరించండి అయా. సంఘంలో యవనస్తులు ఉన్నారు ప్రభా నాయన. యవనస్తులను జ్ఞాపకం చేసుకోండి. రాత్రి అనక పగలనక ఎంతో కష్టపడుతున్నారు ప్రభా. బిడ్డలు నాయన అయా ప్రత్యేక కంచె ఉంచమని ప్రార్థిస్తున్నాను. మంచి ఆరోగ్యాలు దయచేయండి ఆయన. అయా బిడ్డలు చదువులో తోడుగా ఉన్నాడు, ఉద్యోగాల్లో తోడుగా ఉన్నాడు ప్రభా. అయా బిడ్డలకు ఆయన కావాల్సిన జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నాను ఆయన. అయా బిడ్డలు ప్రభా రాబోయే రోజుల్లో అద్భుతమైన నీ సేవ చేయటకు ప్రభా బిడ్డలు నాయన ఏర్పరచుకోమని ప్రార్థిస్తున్నాను నాయన. కనికరించండి బిడ్డలను బలపరచమని ప్రార్థిస్తున్నాను నాయన. నీకు స్తుతి చెల్లిస్తున్నాను నాయన. నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడో గొప్ప దేవుడో తండ్రి, సర్వోన్నతుడో నాయన. నీకు స్తుతి చెల్లిస్తున్నాను ప్రభా. అయా సహాయం దయచేయండి నాయన. అయా కనికరించండి అయా. సంఘంలో ప్రభానైనా అయా ఇంకా ఎంతోమంది ప్రభానైనా నీకు స్తుతి చెల్లిస్తున్నాను ప్రభా. ఎంతోమంది ప్రభానైనా ఇంకా చెప్పలేకుండా అయా మరి నాయన ప్రేయర్ రిక్వెస్ట్ ఇవ్వకుండా నాయన అనారోగ్యంతో ఉన్నవారు చాలామంది ఉన్నారు నాయన. ఇంకా సంఘంలో చెప్పకుండా ప్రభా ఆయా సమస్యలతో నాయన ఎంతమంది ఉన్నారు ప్రభా. ప్రతి ఒక్కరికి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయా ప్రతి ఒక్కరి హృదయాన్ని ఎరిగిన దేవుడో తండ్రి నీకు స్తోత్రం నాయన. ఈ సంఘంలోనైనా ఎవరెవరైతే వచ్చి ప్రార్థిస్తారో ప్రభా వారికి నాయన ప్రార్థన ఆలకించి ప్రతిఫలం దయచేయమని ప్రార్థిస్తున్నాను. అయ్యా మేము సాక్ష్యాలు వినాలి ప్రభా. ఈ స్థలంలో వచ్చి ప్రార్థిస్తే మాకు అద్భుత కార్యాలు జరుగుతున్నాయని ప్రభా మేము సాక్ష్యాలు వినాలి ప్రభా. అయా ఈ స్థలంలోనైనా వచ్చి ప్రార్థించేవారినైనా ప్రతి ఒక్క ప్రార్థన ఆలకించి మీరు జవాబులు దయచేయమని ప్రార్థిస్తున్నాను నాయన. మొదటిగా అయా ఎవరైతేనైనా అయా మొదటిగా వస్తారు ప్రభా నాయన వారిని నాయన ఆకర్షించమని ప్రార్థిస్తున్నాను నాయన. అయా నాయన మొదటి రోజు వచ్చినప్పుడే కొత్తగా వచ్చినప్పుడు నాయన ప్రభా బిడ్డల వాక్యాలతో నాయన ఈ దైవదాసులతో మీరు మాట్లాడి ఆకర్షించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. సహాయం దయచేయండి. సంఘాన్ని ఇంకా విస్తరింపజేయండి ప్రభా. ఉపసంఘాలను జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వదించండి నాయన. అయా రాజేంద్ర నగరం నాయన నూతన సంఘం ప్రభా మన నాయన ఏర్పాటు అయింది ప్రభా నాయన. అయా ద్వారాలు తెరిచినందుకు వందనాలు ప్రభా నాయన. ఇంకా సంఘాన్ని దీవించి ఆశీర్వదించండి ప్రభా. అయా నాయన ఇంకా సంఘాన్ని విస్తరించమని ప్రార్థిస్తున్నాను అయా. అక్కడనైనా బలమైన సువార్త జరుగుటకు నేను కృపను దయచేయండి అయా. అల్లాపూర్ విషయంలో నేను కృపను చూపించండి ప్రభా. అద్భుత కార్యం ఆశ్చర్యకార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాను నాయనా. సహాయం దయచేయండి అయా. నాయన నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా నాయన. బ్రాంచ్ సంఘాలను అన్నిటికీ జ్ఞాపకం చేసుకుని ప్రభా అయా దీవించి ఆశ్రయించండి నాయన. ఇంకా నూతన ఆత్మలను నడిపించండి ప్రభా. వెళ్ళి ప్రకటించేవారిని ప్రభా నీ ఆత్మతో నింపమని ప్రార్థిస్తున్నాను నాయన. బలమైన వర్తమానాలను ఆయన బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాను నాయన. అయా బలమైన పరిచర్య జరుగుటకు నాయన బ్రాంచ్ సంఘాలను దీవించి ఆశ్రయించండి. లేవనెత్తండి, బలపరచండి నాయన. కృప చూపించమని ప్రార్థిస్తున్నాను నాయన. సంఘ పరిచయలు నాయన విస్తరించండి ప్రభా నాయన. ఆయా సంఘంలో నేను విశ్వాసాలను విస్తరించండి ప్రభా. ఇంకా అనేక మంది వచ్చిన ఆయన నూతనంగా రక్షింపబడి ఆయా మారు మనసు పొంది బాప్తిసం తీసుకుంటూ నాయన కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను నాయన. సహాయం దయచేయండి అయ్యా. ఇదిగో ప్రభా మేము నాయన వాక్యంలోనికి వెళ్తున్నాం ప్రభా. వాక్యంలోనికి వెళ్ళే ముందు ప్రభా నాయన మా హృదయాలను నాయన సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాను నాయన. ఇంకా నీకు ఆయాసకరంగా ఏదైనా ఉన్నట్టయితే ప్రభా అయ్యా నీ రక్తంతో మమ్మల్ని కడిగి ప్రభా శుద్ధీకరించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. నీ వాక్యంతో నాతో మాట్లాడి బలపరచమని ప్రార్థిస్తున్నాను. దైవజనం ప్రభా ఆత్మతో అభిషేకించండి ప్రభా. ఆత్మతో నింపండి నాయన. అయా సీఎంలో నుండి ప్రభా నేను నీ వాక్కును విడుదల చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. కనికరించండి మమ్మల్ని బలపరచండి నాయన. దీవించి ఆశ్రయించండి. బలహీనమైన నాయన సన్నిధికి వచ్చాం ప్రభా. బలవంతులుగా ఇక్కడ నుండి వెళ్ళే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను. నాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని మా ప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.
ప్రభువుకు మహిమ కలుగును గాక. మరి మరొక పాట పాడి దేవుని మహిమపరుద్దాం. పాట సంఖ్య 235 235. నావాన్ని అంగీకరించుము దేవా, నన్నెప్పుడు నీవు కరుణించుమి అన్న పాట పాడదాం. 1 2 5 వచనాలు పాడుకున్నాం. 1 2 5 వచనాలు. నావన్నీ అంగీకరించు మీ దేవ, నన్నెప్పుడు నీవు కరుణించుమి. నావన్నీ అంగీకరించు మీ దేవ, నన్నెప్పుడు నీవు కరుణించుమి. నావన్నీ కృపచేత నీ వలన నొందిన, నావన్నీ కృపచేత నీ వలన నొందిన. భావంబునను నేను బహుధైర్యముందేన. నావన్నీ అంగీకరించు మీ దేవ, నన్నెప్పుడు నీవు కరుణించుమి. నీకు నా ప్రాణము నిజముగా నర్పించి, నీకు నా ప్రాణము నిజముగా నర్పించి, నీకు మీదు గట్టి నీ కొరకు నిలిపేద. నావన్నీ అంగీకరించు మీ దేవ, నన్నెప్పుడు నీవు కరుణించుమి. సత్యంబు నీ ప్రేమ చక్కగా మదిబూసి, సత్యంబు నీ ప్రేమ చక్కగా మదిబూసి, నిత్యంబు గరమూల నీ సేవ చేసే. నావన్నీ అంగీకరించు మీ దేవ, నన్నెప్పుడు నీవు కరుణించుమి. హృదయంబు నీకిద్దు సదనంబు గావించి, హృదయంబు నీకిద్దు సదనంబు గావించి, పదిలంబుగా దాని బట్టి కాపాడు. నావన్నీ అంగీకరించు మీ దేవ, నన్నెప్పుడు నీవు కరుణించుమి. నావన్నీ కృపచేత నీ వలన నొందిన, నావన్నీ కృపచేత నీ వలన నొందిన. భావంబునను నేను బహుధైర్యముందేన. నావన్నీ అంగీకరించు మీ దేవ, నన్నెప్పుడు నీవు కరుణించుమి. ప్రభువుకు మహిమ కలుగును గాక. మరి ఇంతవరకు పాటలు పాడి దేవుని మహిమపరిచాం. మరి మన మధ్య బ్రదర్ అనురోధ్ గారు మన మధ్య ఉన్నారు. వాక్యం బోధిస్తుండగా మనం జాగ్రత్తగా వాక్యం విని మన హృదయాలు సిద్ధపరచుకుందాం. Good evening and praise the Lord, dear brothers and sisters. ప్రభునందు ప్రియమైన ప్రియ సహోదరి సహోదరులైన మీ అందరికీ కూడా నా యొక్క వందనాలు చెల్లిస్తున్నాను. Today we are going to start new section in the book of Colossians. It is from in the same chapter 3 from verse 18 to verse 25. ఈ రోజు మనము కొలసీలకు రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయంలో 18వ వచనం నుంచి 25వ వచనం వరకు ఉన్నటువంటి వచనాలను మనం ధ్యానం చేసుకొనబోతున్నాం. ఈ యొక్క వచనాలన్నీ కూడా మరి మనము ముందు ధ్యానం చేసుకున్న వాటికి కొంచెం ప్రత్యేకమైనవి, భిన్నమైనవి. Here Paul is writing to Christian families in his letter about what are the God-given roles and responsibility for each and every member. ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు క్రైస్తవ కుటుంబాలకు ఆయన రాస్తూ ఉన్నాడు. క్రైస్తవ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క బాధ్యతలు ఏంటి, వారు ఎలా నిర్వర్తించాలి అనే విషయాలను ఈ వచనాల్లో పౌలు మనకు తెలియజేస్తున్నాడు. Justin, is my voice audible or is there a delay? It's clear, sir. Okay. In the beginning it was delay, but now it's fine. Okay. So, well, let's read from 18 to 25. In 18, it says, "Wives, submit to your husband as it is fitting in the Lord. Husbands, love your wives and do not be harsh with them. Children, obey your parents in everything, for this pleases the Lord. Fathers, do not provoke your children, lest they become discouraged." And then from 22 to 25, Paul addresses household servants, bond servants. 18వ వచనం నుంచి నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. భార్యలారా, మీ భర్తలకు విధేయులయుండుడి, ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది. భర్తలారా,
మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠూర పెట్టకుడి. పిల్లలారా, అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకొని తగినది. తండ్రులారా, మీ పిల్లల మనసు కృంగకుండునట్లు వారికి కోపము పుట్టింపకుడి అని ఈ 21వ వచనం వరకు చెప్తూ 22వ వచనం నుంచి మరి సేవకుల గురించి అనగా ఆ ఇళ్లలో పనిచేసేటువంటి దాసుల గురించి పౌలు వారికి చెప్తూ ఉన్నాడు. So we see wives, husbands, children, fathers, and bond servants all given some instructions from God how what are their primary responsibilities in a family. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే భార్యలకు, భర్తలకు, పిల్లలకు, అలాగే ఆ ఇంట్లో ఉండేటువంటి పనివారికి అనగా దాసులకు, వీళ్ళందరికీ కూడా మరి పౌలు వారి వారి యొక్క పనులకు తగినట్టుగా వారు నిర్వర్తించవలసినటువంటి బాధ్యతలు, వారి యొక్క కర్తవ్యాలను గురించి పౌలు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. And we will see parallel instructions with more details given in the letter to Ephesians, but similar instructions. అయితే ఇలాంటి ఇలాంటి విషయాలే మరొక చోట కూడా, మరొక పత్రికలో కూడా పౌలు చెప్పాడు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో ఇలాంటి మరి విషయాన్ని మరి పౌలు అక్కడ కూడా ప్రస్తావించాడు. Now we see that Paul is saying to the husband that a husband is required to love his wife as Christ sacrificially loved the church. Sir, which was, sir? Ephesians? No, we are in Colossians only. So we're just summarizing that what Paul is saying to each of the family members. So for the husband, Paul is saying that he is required to love his wife as Christ loved the church. ఇక్కడ చూడండి, మరి పౌలు చెప్తూ ఉన్నాడు భర్తలకు భార్యలను ప్రేమించండి. ఎలా భర్తలు భార్యలను ప్రేమించాలంటే క్రీస్తు ఏ విధంగా మరి సంఘాన్ని ప్రేమించారో అలాగే భర్తలైనటువంటి వారు తమ యొక్క భార్యలను ప్రేమించాలి అని పౌలు తెలియజేస్తున్నాడు. And a wife should respect her husband and willingly submit to his leadership in the family. అలాగే భార్య భర్తను ప్రేమించి ఆయన యొక్క అధికారానికి లోబడాలి, ఆ భర్త యొక్క నాయకత్వానికి లోబడాలి అని చెప్తూ ఉన్నాడు. Fathers are instructed to bring up their children in the instruction of the Lord. అలాగే తండ్రులైనటువంటి వారు తమ యొక్క పిల్లలను మరి దైవ భక్తిలో వారిని పెంచాలి అని చెప్తూ ఉన్నాడు. Children are expected to obey and honor their parents. అలాగే పిల్లలు తమ యొక్క తల్లిదండ్రులను వారు గౌరవించి వారికి లోబడాలి, వారికి విధేయులై ఉండాలి అని చెప్తూ ఉన్నాడు. So for today's message we want to focus on verse 18, which is written primarily to wives, that wives submit to your husbands as it is fitting in the Lord. ఈ రోజు ప్రాముఖ్యంగా మనము 18వ వచనాన్ని మనం ధ్యానం చేసుకునబోతూ ఉన్నాం. 18వ వచనంలో మరి భార్యలకు పౌలు తెలియజేసినటువంటి విషయాన్ని మనము ఈ రోజు ధ్యానం చేసుకునబోతూ ఉన్నాం. భార్యలారా, మీ భర్తలకు విధేయులయ్యుండుడి, ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది. Now this is written to wives with believing husbands. ఇది మరి విశ్వాసులైనటువంటి భర్తలు కలిగి ఉన్నటువంటి మరి స్త్రీల కొరకు ఇది రాయబడి ఉన్నది. Now let's read another instruction to wives in Ephesians 5:22. ఇప్పుడు మరి యొక్క వచనాన్ని మనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో మరి అక్కడ రాయబడినటువంటి మాట, పౌలు మరి అక్కడ ఇచ్చినటువంటి ఆ యొక్క అక్కడ చెప్పినటువంటి ఆ యొక్క వచనాన్ని మనం చూద్దాం, విషయాన్ని మనం చూద్దాం. So there are three passages in New Testament for wives. One is this, Colossians 3:18. Then another is Ephesians 5:22-24. And the third passage is to wives with unbelieving husbands, that is 1 Peter 3. కాబట్టి నూతన నిబంధనలో మరి భార్యలకు వ్రాయబడినటువంటి వచనాలు 3 ఉన్నాయి. మొదటిది మరి మనం చూసినట్లుగా కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 18వ వచనంలో నుంచి మొదటిది. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం నుంచి 24వ వచనం వరకు ఉన్నటువంటి భాగము. మరి ఒకటి మరి పేతురు పత్రికలో మనం చూస్తాం. Now Ephesians 5:22-24. Wives, submit to your husbands as to the Lord, for husband is the head of the wife,
as Christ is the head of the church, his body, of which he is the savior. Now, as the church submits to Christ, so also wives should submit to their husbands in everything. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం నుంచి 24వ వచనం వరకు నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడియుండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సు అయ్యున్నలాగున పురుషుడు భార్యకు శిరస్సు అయ్యున్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. So if you compare both these scriptures, Colossians 3:18, Ephesians 5:22, we know that God's word says for wives to submit themselves to their husbands. కాబట్టి ఈ రెండు వచన భాగాలను కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనము, అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం నుంచి 24వ వచనం వరకు ఉన్నటువంటి ఒక వాక్య భాగాలను మనము మరి చూసినప్పుడు ఈ రెండు భాగాలలో కూడా మనకు కనిపించేటువంటి విషయం ఒకటే, అదేంటంటే భార్యలు మరి వారు తమ యొక్క భర్తలకు వారు లోబడి ఉండాలి అని చెప్తున్నాడు. And in Ephesians, Paul compares husband-wife relationship to be symbolic of relationship that exists between Christ and the church. ఇక్కడ మరి ఉన్నటువంటి వచనాలు మనం చూసినప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు భార్య భర్తల మధ్య ఉండేటువంటి ఆ యొక్క సంబంధాన్ని క్రీస్తుకు సంఘానికి మధ్య ఉండేటువంటి సంబంధంతో ఆయన సరిపోల్చి వివరిస్తూ ఉన్నాడు. And the submission that is required out of wife to husbands, the reason is given in 23 and 24. Ephesians 5:23-24 is saying, just like husband is the head of wife, is similar to Christ being head of the church. 24, now as the church submits to Christ, so also wives should submit to their husband in everything. కాబట్టి ఎందుకు భార్యలు భర్తకు లోబడి ఉండాలి, ఎందుకు భార్యలు భర్తలకు విధేయులై ఉండాలి అనే విషయాన్ని గురించి వివరిస్తూ 23-24 వచనాల్లో దాని యొక్క కారణాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. క్రీస్తు సంఘమునకు శిరస్సు అయి ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సు అయి ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. Then from verse 25 to verse 32, Paul talks to husbands in Ephesians. ఇక్కడ మనం చూసినట్లయితే మరి ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఆ తర్వాత 25వ వచనం నుంచి 32వ వచనం వరకు మరి భర్తలతో మరి పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. And in verse 33 he concludes and he says like this, however each one of you, that is husbands, must love his wife as he loves himself, and the wife must respect her husband. ఆ విధంగా మరి 33వ వచనం వచ్చేసరికి ఆయన మరి యొక్క విషయాన్ని గురించి మరి ముగిస్తూ చెప్తున్నాడు. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉన్నట్లు చూచుకొనవలెను. So you see, there are two commands we got for wives. First is submit yourself, and second is respect. కాబట్టి ఇక్కడ మీరు చూసినట్లయితే రెండు విషయాలను భార్యలకు తెలియచేస్తూ ఉన్నాడు పౌలు. అదేంటంటే మొట్టమొదటిది భార్యలు భర్తలకు లోబడి ఉండాలి, రెండవది భార్యలు భర్తలను గౌరవించాలి. And these two passages are for wives with believing husband. Now let's read the passage which is written to wives with unbelieving husbands in 1 Peter chapter 3. కాబట్టి విశ్వాసులైనటువంటి భర్తలు కలిగి ఉన్నటువంటి భార్యలకు రాయబడినటువంటి వాక్య భాగాలు ఇప్పుడు మనం చూసాం. కాబట్టి అవిశ్వాసులైనటువంటి భర్తలు కలిగి ఉన్నటువంటి భార్యలు వారు ఎలా ఉండాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం చూద్దాం. మొదటి పేతురు పత్రికలో నుంచి 1 Peter chapter 3 and from verse 1 to 6. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము మొదటి వచనం నుంచి 6వ వచనం వరకు. Verse 1, wives in the same way submit yourself to your own husbands, so that if any one of them do not believe the word, they may be won over without words by the behavior of their wives. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము మొదటి వచనము 2వ వచనం. అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే
వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును. So you see again the same command even for wives with unbelieving husband to submit, and especially to be cautious about their behavior, because it is their behavior that will win their unbelieving husbands. ఇక్కడ చూసారా, ఇక్కడ కూడా మరి అలాంటి ఆజ్ఞనే లేదా అలాంటి విషయాన్నే పేతురు కూడా చెప్తున్నాడు. మరి ఏ స్త్రీలకైతే మరి అవిశ్వాసమైనటువంటి భర్తలు కలిగి ఉన్నారో వారికి కూడా అదే ఆజ్ఞనిస్తున్నాడు. మీరు కూడా మీ యొక్క భర్తలకు మీరు లోబడి ఉండాలి, వారికి విధేయులై ఉండాలి. మరి ప్రత్యేకించి మీ యొక్క ప్రవర్తన విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీ యొక్క ప్రవర్తన ద్వారానే మీరు వారిని ప్రభువులోనికి నడిపించుకోవచ్చు, లేదా వారిని మీరు రక్షణలోకి నడిపించుకోవచ్చు అని పేతురు ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. And if you come to verse 3 now, Peter goes on to say that your beauty should not come from outward adornment, such as elaborate hairstyles and wearing of gold or fine clothes. Rather, it should be that of inner self, the unfading beauty of gentle and quiet spirit, which is a great worth in God's sight. 3-4 వచనాలు కనుక మనం చూసినట్లయితే ఇక్కడ పేతురు చెప్తున్నాడు వారి యొక్క అలంకారాన్ని గురించి. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు అను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక, సాధువైనట్టు మృదువైనట్టునైన గుణమును అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలను, అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. So Paul is saying that the focus should be gentle and quiet spirit and not outward beauty, because a gentle and quiet spirit is of great worth in God's sight. చూసారా, పేతురు చెప్తున్నాడు ఇక్కడ మరి మీ యొక్క పై అలంకారము అది మరి మీ యొక్క అలంకారం అది సాధువుగాను మరి మృదువైనట్టుది గాను అది ఉండాలి. ఎందుకంటే అలాంటి అలంకారము మరి దేవుని యొక్క దృష్టికి అది ఎంతో విలువైనది అని చెప్తూ ఉన్నాడు. Verse 5, he gives example. He says, for this is the way holy women of past put their hope. That means they trusted in God, used to adorn themselves. They submitted themselves to their husbands, like Sarah, who obeyed and called him her master. You are her daughters if you do what is right and do not give way to fear. ఇప్పుడు 5-6 వచనాలు చూద్దాం. 5-6 వచనాల్లో పేతురు అంటూ ఉన్నాడు, అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకొనిరి. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుచు ఏ భయమునకు బెదరకయున్న ఎడల ఆమెకు పిల్లలగుదురు. So we see here giving the example of Sarah, Peter is saying that not to be fearful or afraid, but trust in the Lord, and your trust is your adornment, and that's how Sarah adorned herself. And submit to your own husband, and giving example of Sarah how she called Abraham her master. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు, మీరు మరి భయపడవలసింది ఏమాత్రము కూడా లేదు, మీరు బెదరవలసింది కూడా ఏమాత్రము లేదు. ఎందుకంటే మరి ఏ విధంగా మరి శారా మరి ఆ విధంగా మరి సాధువైనటువంటి మృదువైనటువంటి ఆ యొక్క అలంకారాన్ని ధరించుకుని తన యొక్క భర్త అయినటువంటి అబ్రహామును యజమానుడు అని ఎలాగైతే పిలుచుకుందో, మీరు కూడా అలాగే మీ భర్తలకు మీరు లోబడి అలాంటి సాధువైన మృదువైన అలంకారాన్ని, అక్షయమగు అలంకారాన్ని, దేవుని దృష్టికి విలువగల అలంకారాన్ని మీరు ధరించుకుని వారిని మీరు సంపాదించుకోండి, వారిని కూడా మీరు యజమానులుగా గౌరవించండి, వారికి లోబడి ఉండండి అని మరి పేతురు ఇక్కడ తెలియజేస్తున్నాడు. So we read this passage and again we see two prominent thoughts, submission and respect. ఇక్కడ కూడా మనము ఈ చదువుకున్నటువంటి ఈ యొక్క వాక్య భాగంలో కూడా మనకు కలిగేటువంటి లేదా మనము తీసుకోవాల్సినటువంటి ఆలోచనలు 2 ఉన్నాయి. అవేంటంటే మొదటిది విధేయులై ఉండాలి, లోబడి ఉండాలి. రెండవది తమ యొక్క భర్తలను స్త్రీలు గౌరవించాలి. Now there is one more, so let's look at that and then we will look in detail on submission and respect. ఇంకొక వాక్య భాగాన్ని కూడా మనం చదువుకుందాం. అది చదువుకున్న తర్వాత ఈ యొక్క విధేయత, లోబడి ఉండటము, మరి గౌరవించటము అనే విషయాల గురించి మరింత స్పష్టంగా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం.
And that is in the creation, in the book of Genesis itself, where God first created man and gave him an assignment to look after the garden. And first, after he created man in 2:18, the Lord himself said, he said that it is not good for the man to be alone. I will make him a helper fit for him, a helper fit for him. కాబట్టి మనం ఇప్పుడు చూడబోయేటువంటి వాక్య భాగము మరి ఆది కాండంలో నుంచి మనం చూస్తాం. అక్కడ మరి దేవుడు ఆయన మరి సృష్టించిన తర్వాత మానవుణ్ణి ఆయన చేసిన తర్వాత మరి ఆయన మరి మానవుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. ఆ యొక్క మానవునికి మరి సాటి అయినటువంటి సహాయాన్ని సహకారిని నేను నిర్మించాలి, తయారు చేయాలి అని మరి దేవుడు చేసినటువంటి ఆ యొక్క ఆలోచన గురించి ఇప్పుడు మనం చూద్దాం ఆది కాండం 2వ అధ్యాయంలో నుంచి. So woman was created not like animals, but from Adam's side, bone of his bone and flesh of his flesh. And after the woman was created and presented, Adam was thrilled by his new helper. కాబట్టి స్త్రీ మరి ఆమె మరి దేవుడు జంతువులను చేసినట్లుగా ఆమెను చేయలేదు, కానీ మానవుని యొక్క ప్రక్కటెముకలోంచి అనగా ఆదాము యొక్క ప్రక్కటెముకలో నుంచి ఆమెను నిర్మించినట్లుగా ఆదాము యొక్క ప్రక్కటెముకను తీసి ఆమెను స్త్రీగా నిర్మించి మరి ఆదాము ఎదుటికి తీసుకుని వచ్చినప్పుడు మరి ఆదాము మరి ఆమెను చూసి మరి ఎంతో మరి ఆశ్చర్యానికి గురై మరి ఆమె తనకు సహకారిగా ఉన్నటువంటి ఆమెను చూసి మరి ఎంతో ఇష్టపడినట్లుగా మనము బైబిల్ ఆది కాండంలో లేదా బైబిల్లో మనము చూస్తాం. కాబట్టి మానవుని యొక్క ప్రక్కటెముకలో నుంచి అనగా అతని యొక్క శరీరంలో నుంచి అతని యొక్క ఎముకలో నుంచి మరి స్త్రీ నిర్మించబడింది. So both Adam and Eve, man and woman, were created in God's image, and they were equally valuable in God's eyes. It was not that Adam was superior than Eve. Their purpose was different. Adam's purpose was to take care of the garden, to take care of Eve and to provide for Eve. And Eve's purpose was to help Adam. చూడండి, ఇక్కడ ఆదాము అవ్వలను దేవుడు సృష్టించినప్పుడు వారిని మరి ఇద్దరికి కూడా ఒకే విధమైనటువంటి మరి విలువ ఉండేటట్లుగా వారిని నిర్మించాడు తప్ప ఆదాము మరి ఎక్కువ అవ్వ తక్కువ అన్నట్లుగా దేవుడు వారిని తయారు చేయలేదు లేదా వారిని నిర్మించలేదు. ఆదాము యొక్క కర్తవ్యం, ఆదాము యొక్క బాధ్యత ఏంటంటే ఆ ఏదైనా తోటను ఆయన సేద్యపరచాలి. అదే సమయంలో అవ్వను కూడా అతడు జాగ్రత్తగా చూసుకోవాలి. అవ్వకు కావాల్సినవన్నీ కూడా ఆదాము సమకూర్చాలి. అవ్వకు ఉన్నటువంటి మరి బాధ్యతల గురించి కనుక మనం ఆలోచన చేసినప్పుడు అవ్వ మరి ఆదాముకు మరి సహకారిగా ఆమె ఉండాలి. So after looking at God's words, there are three primary instructions given to wives. First is submission to husband, second is respect to husband, and third being a fit helper to husband. కాబట్టి ఈ యొక్క వాక్య భాగాలు మనం చూసిన తర్వాత మరి 3 విషయాలు భార్యలు చేయవలసిన వారుగా ఉన్నారు. అవేంటంటే మొట్టమొదటిది వారు తమ యొక్క భర్తలకు లోబడి విధేయత కలిగినటువంటి వారుగా ఉండాలి. రెండవది వారు తమ యొక్క భర్తలను గౌరవించే వారుగా ఉండాలి. మూడవది వారికి సాటి అయినటువంటి సహకారులుగా భార్యలు భర్తలకు ఉండాలి. So now let's look at each one by one. So let's start first with submission. కాబట్టి మొట్టమొదటిది ఇప్పుడు మనం చూద్దాము, అది విధేయులై ఉండుట లేదా లోబడి ఉండుట. Now when we talk about submission, let's first see what happened after the fall. So Eve was submissive to Adam before the fall. But after the fall, there is something happened that broke their marriage relationship. చూడండి, మరి వారు పతనం అవ్వక మునుపు ఆదిలో ఆదాము అవ్వలు వారు పతనం అవ్వక మునుపు ఆదాముకి అవ్వ మరి లోబడి ఉండేది. అయితే ఎప్పుడైతే వారు పతనం అయ్యారో, పాపం చేత వారు దేవునికి దూరం అయ్యారో అప్పుడు ఏం జరిగింది అనేది ఇప్పుడు మనం చూద్దాం. So not only marriage and not only the fall of Adam and Eve impacted the nature, the earth, and their own bodies, but it also impacted the marriage relationship they had. చూడండి, మరి వారి యొక్క పతనము ఆదాము అవ్వలు చేసినటువంటి పాపం అనేది
మరి భూమి మీదకి శాపాన్ని తీసుకురావడం మాత్రమే కాదు, లేదా వారి యొక్క వారి యొక్క శరీరాలకు లేదా మానవ శరీరాల మీదకి శాపాన్ని తీసుకురావడం మాత్రమే కాదు, కానీ లేదా సృష్టి మీదకి ఆ యొక్క మరి పాపమును తాలూకు యొక్క శాపాన్ని తీసుకురావడం మాత్రమే కాదు, కానీ వివాహ వ్యవస్థ మీదకి కూడా, వారి యొక్క వివాహ సంబంధం మీద కూడా ఆ యొక్క పాపము అనేది దాని యొక్క ప్రభావాన్ని చూపించింది. See, Genesis 3:16, what did the Lord say to the woman? చూడండి, ఆదికాండం 3వ అధ్యాయము 16వ వచనంలో హవ్వతో మరి దేవుడు చెప్పినటువంటి మాట మనం చూద్దాం. To the woman he said, I will surely multiply your pain in childbearing. In pain you shall bring forth children. So that was the first part, that childbirth will be painful. Now see the second part. Your desire shall be contrary to your husband. That means instead of submitting to your husband, you will have different desires than them. You'll try to control your husband, but he shall rule over you. And husband, instead of loving their wives, will try to rule over them, dominate them, and oppress them. So the husband-wife relationship was impacted by the fall. Wife's desire became more to control the husband, and husband's desire became more to rule over wife. చూడండి, ఇక్కడ 16వ వచనం మనం చూసినప్పుడు, ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించదను, వేదనతో పిల్లలను కందువు. కాబట్టి మొట్టమొదటిగా మనం చూసినప్పుడు వారి యొక్క పతనం ద్వారా వారు స్త్రీ పొందుకున్నటువంటి మొట్టమొదటిది ఏంటంటే ప్రయాసతో లేదా వేదనతో పిల్లల్ని కనే విధంగా వారు దేవుని చేత మరి ఆ విధంగా వారు శపించబడ్డారు అనగా, లేదా మరి ఆ యొక్క పిల్లల్ని కనేటువంటి క్రమంలో వారి యొక్క వేదన అనేది ఎక్కువ అవుతుంది అని దేవుడు చెప్పాడు. అది మొదటిది. రెండవది, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును అనగా, మరి భర్తకు ఆ భార్య విధేయురాలై ఉండాలి లేదా లోబడి ఉండాలి. అయితే మరి ఆ విధేయత వారు చూపించకుండా భర్తలను వారు నియంత్రించాలి, లేదా భర్త నా యొక్క స్వాధీనంలో ఉండాలి, నా ఆధీనంలో ఉండాలి అని వారు ప్రయత్నం చేస్తారు. ఇది రెండవది. మూడవది చూసినప్పుడు, అతడు నిన్ను ఏలునని చెప్పాను. అయితే భర్తలు భార్యకు లోబడి లేదా భార్య యొక్క ఆధీనంలో ఉండటానికి బదులుగా భర్త ఏం చేస్తాడు, భార్యను ఏలుతూ ఉంటాడు, లేదా భార్య మీద అధికారాన్ని చూపిస్తూ వారిని అణిచివేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయితే పత్రానికి ముందు వారు మరి ఒకరికొకరు ప్రేమ కలిగి భర్తకు భార్య లోబడి ఉండడానికి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. కానీ ఎప్పుడైతే వారు పతనం అయ్యారో ఆ యొక్క విషయాల్లో మార్పు వచ్చింది. భార్య ఏమో భర్తను తన ఆధీనంలో ఉంచుకోవాలని ప్రయత్నం చేస్తే, భర్త భార్యను తన యొక్క మరి అధికారం కింద ఉంచుకుని ఆమెను మరి అణిచివేయడానికి అతను ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తాడు. వారిద్దరూ మరి ప్రేమగా నడుచుకోవడానికి బదులుగా ఆ యొక్క పతనం అనేది ఆ యొక్క వివాహ వ్యవస్థలో ఈ యొక్క మార్పులు తీసుకుని వచ్చింది. Now I want to share 6 points on submission. కాబట్టి ఇప్పుడు విధేయులై ఉండుట, లోబడి ఉండుట అనే దాని గురించి 6 విషయాలు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. The first is, submission does not mean that wife is less than husband. In God's eyes, there is no difference between Jew, Greek, male, female. In Lord Jesus, everybody has equal access, equally loved. So just because wife is submitting to husband, it doesn't make her inferior. It is just a God-given role and responsibility. So submission does not mean that wife is less than husband. చూడండి, విధేయత చూపించడం అంటే మరి అదేదో తక్కువ అయిపోవడం అని కాదు. ఎందుకంటే మరి దేవుని యొక్క దృష్టిలో మరి గ్రీసు దేశస్థుడని, యూదుడని, సిరియనుడని, మరి పురుషుడని, స్త్రీ అని ఇలాంటి భేదము ఏది కూడా లేదు. కాబట్టి విధేయత చూపించడము అంటే భార్య భర్త కంటే తక్కువని లేదా భర్తే అన్నిటికంటే ఎక్కువని ఎంత మాత్రం కూడా అనుకోకూడదు. ఇది దేవుడు మీకు ఇచ్చినటువంటి ఒక బాధ్యత. మీరు మీ యొక్క భర్తలకు లోబడి ఉండాలి అనేది దేవుడు మీకు ఇచ్చినటువంటి ఒక బాధ్యత. కాబట్టి దేవుడు మీకు ఇచ్చినటువంటి ఆ యొక్క బాధ్యతను మీరు నెరవేర్చవలసిన వారై ఉన్నారు. మీ యొక్క భర్తలకు మీరు లోబడి ఉండటం ద్వారా ఇందులో మరి మీరేదో తక్కువ అనేటువంటి అభద్రతా భావము మీరు ఎంత మాత్రం కూడా దాన్ని కలిగి ఉండకూడదు. Second is, submission does not mean that whatever husband says has to be done. It does not mean that husband words is absolute. రెండవదిగా
మరి లోబడి ఉండటం అంటే మీ భర్త ఏం చెప్తే మీరు దానికి తప్పనిసరిగా మరి మీరు దానికి విధేయులై ఉండాలి అని ఎంత మాత్రం కాదు. భర్త చెప్పిన ప్రతిదీ కూడా మీరు పాటించాలి, లేదా మీరు భర్త చెప్పిందే వేదము అనేది ఎంత మాత్రం కూడా కాదు. See, the first authority in anybody's life is God's word. Second is their own conscience. And third is God-given authority. So a wife should not or submit to husband to follow something which she thinks is sinful, which her conscience does not allow, or which God's word has clearly said no. చూడండి, మరి మన మన యొక్క జీవితాల్లో మనం చూసినప్పుడు మొట్టమొదటిగా మనము దేవునికి లోబడి ఉండాలి. రెండవది మన యొక్క మనస్సాక్షికి మనం కట్టుబడి ఉండాలి. మూడవది దేవుడు ఇచ్చినటువంటి అధికారానికి మనము లోబడి ఉండాలి. కాబట్టి ఒకవేళ మీ యొక్క భర్త గనక మరి ఏదైనా ఒక విషయం చెప్పినప్పుడు అది మరి పాపం చేయడానికి గనక మిమ్మల్ని ప్రేరేపించేదిగా ఉన్నట్లయితే మీరు దాన్ని ఎంత మాత్రం కూడా చేయకూడదు. ఎందుకంటే మీ యొక్క భర్త కంటే కూడా పైన ఉన్నటువంటి దేవునికి మీరు లోబడాలి తప్ప, మరి మీ యొక్క భర్త చెప్పిందే మీరు వినాలి, భర్తకు లోబడి ఉండమని దేవుడు చెప్పాడు కదా అని చెప్పి భర్త చెప్పిన ప్రతి దానికి, అనగా ఒకవేళ మీ యొక్క భర్త చెప్పినటువంటి విషయము మీ చేత పాపము చేయించేదిగా ఉన్నట్లయితే మీరు దానిని చేయకూడదు. ఎందుకంటే అది దేవుని యొక్క వాక్యానికి విరుద్ధమైనది కాబట్టి. Because husbands are also fallible and we all are sinners. So it does not mean that a wife has to obey in everything that husband says. The first obedience is to God, second to her own conscience, and third to her husband. కాబట్టి పురుషులైనటువంటి వారు లేదా భర్తలైనటువంటి వారు కూడా పడిపోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే మనం అందరం కూడా పాపులమే, మనమందరము కూడా మరి పతనమైన స్వభావంలోనే మనము ఉన్నాం. కాబట్టి మీ యొక్క భర్తలు ఒకవేళ వారు చెప్పింది ఒకవేళ మీ చేత పాపము చేయించేదిగా ఉన్నట్లయితే మీరు దాన్ని ఎంత మాత్రం కూడా చేయకూడదు. ఎందుకంటే అన్నిటికంటే పైన ఉన్నది ముందు దేవుడు, ఆయనకు మనం లోబడి ఉండాలి, దేవునికి మనం లోబడి ఉండాలి. ఆ తర్వాత మన యొక్క మనస్సాక్షికి మనం లోబడి ఉండాలి. ఆ తర్వాత దేవుని యొక్క అధికారం, అనగా మీ యొక్క భర్తకు మీరు లోబడి ఉండాలి. కాబట్టి మీ యొక్క భర్త చెప్పేటువంటి విషయము ఒకవేళ దేవుని యొక్క మాటకు వ్యతిరేకమైనదైతే మీరు దాన్ని ఎంత మాత్రం కూడా చేయకూడదు. Now, submission also does not mean the wife has no input or no say in family decisions. No. A good husband will always take wife's opinion and they will together decide. But when there is a difference of opinion, then submission means that wife is willing to submit to husband's leadership, but she has input in decisions. చూడండి, లోబడి ఉండుట అంటే మరి మీ యొక్క నిర్ణయాన్ని లేదా మీ యొక్క ఆలోచనను మీరు చెప్పకూడదు అనేది ఎంత మాత్రం కూడా కాదు. మీరు మీ యొక్క ఆలోచనను కూడా మీ యొక్క భర్తలకు మీరు చెప్పొచ్చు. ఎందుకంటే ఒక మంచి భర్త తన యొక్క భార్య చెప్పేటువంటి మాట కూడా ఆయన విని వారిద్దరూ కలిసి మరి ఒక విషయాన్ని గురించి చర్చించుకుని వారు నిర్ణయించుకోవాలి. ఒకవేళ వారి యొక్క మరి ఆలోచనల విషయంలో ఏదైనా ఒక అభిప్రాయ భేదాలు ఉన్నట్లయితే దాని గురించి కూడా వారు చర్చించుకుని వారిద్దరూ కలిసి ఒక నిర్ణయానికి రావాలి. అంతేకాని మరి భర్త చెప్పిన నిర్ణయానికే మీరు కట్టుబడి ఉండాలి అనేది కాదు. కానీ మీరిద్దరూ కలిసి చర్చించుకుని ఆ విషయంలో నిర్ణయాలు తీసుకునేటువంటి వారుగా మీరు ఉండాలి. ఒకవేళ ఆ విషయంలో మీరు ఏకీభవించకపోయినట్లయితే లేదా ఆ యొక్క ఆలోచన కనుక మీకు నచ్చకపోయినట్లయితే మీరు దాని విషయంలో ప్రార్థించి దేవుని యొక్క సహాయాన్ని కోరుకునే వారుగా ఉండాలి. So suppose the husband is making a decision for the family and wife is strongly feels that is not a right decision. చూడండి, ఇలా అనుకుందాం, ఒక కుటుంబంలో ఒక భర్త ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు. అయితే భార్యకు ఆ యొక్క నిర్ణయము ఎంత మాత్రం కూడా సరైనదిగా అనిపించటం లేదు. Now, submission does not mean that she should not take any effort to influence or change. Submission means that she has to take initiative. So what she can possibly do is tell the husband that she agrees that whatever husband has decided, he has decided with lot of thought, and we will
follow whatever the husband has decided, but can we talk? And then she can present her thoughts in a way that she acknowledges his leadership, but at the same time she is able to influence the decision and convey her thoughts respectfully why she thinks this decision is not good. కాబట్టి ఆ యొక్క నిర్ణయము ఆమెకు మరి సరైనదిగా అనిపించకపోయినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి, భర్త దగ్గరికి వెళ్ళి, నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయము మరి చాలా ఆలోచనలతో నీవు తీసుకున్నావు, చాలా ఆలోచించి నిర్ణయం తీసుకున్నావు. అయితే ఈ విషయంలో నాకు ఇలా అనిపిస్తుంది, ఇలా చేస్తే మంచిదేమో అని ఆయన యొక్క అధికారాన్ని ఒప్పుకుంటూనే, భర్త యొక్క అధికారాన్ని ఒప్పుకుంటూనే, భర్త యొక్క అధికారాన్ని గౌరవిస్తూనే, మరి తాను ఏమైతే మరి ఆమె ఆలోచిస్తుందో తన యొక్క ఆలోచనలను మరి చెప్పడం ద్వారా భర్తను ఆ యొక్క నిర్ణయం విషయంలో ఆమె మరి ప్రభావితం చేయొచ్చు, భర్త యొక్క ఆలోచనలో ఆమె మార్పు కలిగించవచ్చు. ఈ విధంగా వారు మరి ఆ యొక్క సందర్భంలో భార్య వ్యవహరించవలసిందిగా ఉంటుంది. So it is more about attacking the problem. Within the submission, within the respect and submission to husband, talk about the problem, talk about the decisions instead of the person. కాబట్టి ఆ యొక్క సందర్భంలో మరి భార్య మరి వచ్చేటువంటి సమస్యను మరి భర్త దృష్టికి తీసుకుని రావాలి. అది కూడా ఎలా అంటే తాను లోబడి ఉంటూనే, భర్త యొక్క అధికారం క్రింద ఉంటూనే, భర్తకు లోబడి ఉంటూనే ఆమె మరి తన యొక్క నిర్ణయాన్ని లేదా తన యొక్క ఆలోచనను గురించి ఆమె చెప్తూ, మరి నువ్వు గనక ఈ నిర్ణయంలో మరి ఇలా చేసినట్లయితే మరి ఇలా జరగవచ్చేమో, ఈ సమస్య రావచ్చు ఏమో అని భర్తకు మరి సున్నితంగానే ఆమె చెప్పాలి తప్ప, అతను తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల వచ్చేటువంటి ఎదురయ్యేటువంటి సమస్య గురించి చెప్పాలి తప్ప, మరి ఆ నిర్ణయం తీసుకున్నటువంటి ఆ యొక్క భర్తను తప్పు పట్టకూడదు. లేదా నువ్వు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటావు, నువ్వు ఇలాంటి వాడు అలాంటి వాడు అని ఆ భర్తను తప్పు పట్టకూడదు. ఆ నిర్ణయం వల్ల వచ్చేటువంటి సమస్యను గురించి ఆమె తెలియచేయవలసిందిగా ఉంటుంది. అది కూడా ఆ యొక్క మరి భర్తకు లోబడుతూనే. I hope this clarifies biblical submission. So when Bible is calling wives to submit to their husbands, it means they are willingly, joyfully want to submit to husband's leadership. And if there are times, which there will be, where there is not agreement, then wives can always talk about, provide their inputs on decisions, influence the husband within his leadership. కాబట్టి ఈ యొక్క విషయం అనేది మరి బైబిల్ పరంగా మరి భర్తలు క్షమించండి, బైబిల్ పరంగా భార్యలు భర్తలకు లోబడినట అనే విషయాన్ని మీకు మరి అర్థమవుతుందని ఈ విషయంలో నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మరి ఏదైనా ఒక విషయంలో మీరు మీ యొక్క భర్తతో అంగీకరించకపోయినప్పుడు, లేదా వారి యొక్క నిర్ణయాన్ని మీరు సరైనదిగా అది మీకు అనిపించకపోయినప్పుడు మీరు వారితో మాట్లాడొచ్చు. మీరు వారి యొక్క అధికారానికి మీరు లోబడుతూనే, వారికి మీరు విధేయులు అవుతూనే ఆ విషయాన్ని గురించి మీరు మాట్లాడి మీరు ఆ యొక్క విషయంలో వారిని మీరు సరిచేయొచ్చు, మీరు వారిని ప్రభావితం చేయొచ్చు ఆ యొక్క నిర్ణయం విషయంలో. ఎందుకంటే మీకు అది సరైనదిగా అనిపించట్లేదంటే ఎందుకు మీకు సరైనదిగా అనిపించడం లేదు, ఆ నిర్ణయం తీసుకోవడం లేదా ఆ యొక్క ఆలోచన వల్ల మీకు ఏది సరైనదిగా అనిపించడం లేదు అనే విషయాన్ని మీరు వారితో చర్చించడం ద్వారా, వారితో మాట్లాడడం ద్వారా మీరు వారి అధికారాన్ని గౌరవిస్తూ వారికి మీరు లోబడి కూడా ఉండవచ్చు. If you remember Genesis chapter 21, that's the time when Sarah turns against Hagar and she wants to expel Hagar along with Ishmael away from their house. మీకు కనుక జ్ఞాపకం ఉన్నట్లయితే ఆదికాండము 21వ అధ్యాయంలో మరి శారా హాగరును ఇంటిలో నుంచి బయటకు పంపించాలనుకుంటుంది. ఎందుకంటే మరి ఆ సమయంలో మరి హాగరు లేదా ఇష్మాయేలు మరి ఇస్సాకును చూసి నవ్వడం లేదా మరి అపహాస్యించడం ఇలాంటివి చేస్తాడు. కాబట్టి మరి హాగర్ని నువ్వు బయటికి పంపించేయాలి అని అబ్రహాముతో చెప్తుంది. Now Abraham loved Ishmael because he was his son. So in Genesis 21:11 it says, now this matter distressed Abraham greatly because it concerned his son Ishmael. చూడండి, ఆదికాండం 21వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మరి ఆ యొక్క విషయాన్ని మనం చూస్తాం. ఎప్పుడైతే మరి శారా ఇలా వచ్చి అబ్రహాంకు చెప్పిందో, నీవు
హాగరుని ఇష్మాయిల్ని ఇంట్లోంచి బయటికి పంపించేయాలని చెప్పిందో మరి అబ్రహాము ఎంతో మరి బాధపడ్డాడు. ఎందుకంటే ఇష్మాయేలు కూడా అతని యొక్క కుమారుడే కాబట్టి. 11వ వచనాన్ని చూడండి, 21వ అధ్యాయము ఆదికాండము 11వ వచనాన్ని నేను చదువుతాను, దయచేసి గమనించండి. అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రహామునకు మిక్కిలి దుఃఖము కలుగచేసెను. See what God said to Abraham in verse 12. But God said to Abraham, do not be distressed about the boy and your maidservant. Listen to everything that Sarah tells you, for through Isaac your offspring will be reckoned. So in a way, God told Abraham to listen to his wife Sarah, what she is saying. 12వ వచనం, దేవుడు అబ్రహాంతో చెప్పినటువంటి మాట మనం ఇక్కడ చూస్తాం. 12వ వచనం, అయితే దేవుడు ఈ చిన్నవాణిని బట్టి ఈ దాసిని బట్టి నీవు దుఃఖపడవద్దు, శారా నీతో చెప్పు ప్రతి విషయంలో ఆమె మాట వినుము, ఇస్సాకు వలన అయినదియే నీ సంతానము అనబడును అని దేవుడు అబ్రహాంకు చెప్పాడు. కాబట్టి శారా ఏం చెప్తుందో నీవు దానిని విను, ఆమె ఆలోచన సరి అయినదే. ఈ వీళ్ళ విషయంలో నువ్వు బాధపడవలసినటువంటి పని, హాగర్ విషయంలో ఇస్మాయిల్ విషయంలో నువ్వు బాధపడవలసినటువంటి పని లేదు, నువ్వు దుఃఖపడవలసినటువంటి పని లేదు. కాబట్టి శారా చెప్పింది నువ్వు చెయ్యి అని, శారా మాట నీవు విను, నీ భార్య మాట నీవు విను అని దేవుడు అబ్రహాంకు తెలియజేశాడు ఆ సందర్భంలో. So unknown to Sarah, God was using Sarah to lead Abraham. చూడండి, ఇక్కడ శారాకు తెలియకుండానే దేవుడు మరి శారాను తన యొక్క భర్త అయినటువంటి అబ్రహామును నడిపించడానికి దేవుడు అక్కడ ఆ సమయంలో దేవుడు శారాను వాడుకున్నాడు. So that's about submission. Now let's come to second one, respect. కాబట్టి విధేయులు అవ్వడం అంటే అది, లోబడి ఉండటం అంటే అది. ఇప్పుడు మరి రెండవ విషయాన్ని మనం చూద్దాం, అదేంటంటే గౌరవించటం. And both in Ephesians, we read Ephesians 5:23, I believe, 33. Yeah, Ephesians 5:33, that a wife must respect her husband. And then in 1 Peter 3 also we read that like Sarah respected or obeyed Abraham, wives are called to respect their husband. కాబట్టి మనం చదువుకున్నాం కదా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మరి 33వ వచనంలో మనం చదువుకున్నాం ఆ యొక్క మాట. ప్రతి భార్య తన భర్తను ప్రేమించాలి, అలాగే తన భర్త యందు భయం కలిగి మరి భర్తను గౌరవిస్తూ ఆమె నడుచుకోవాలి అనే విషయాన్ని మనం చూసాం. అలాగే మరి మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయంలో కూడా మరి 6వ వచనంలో ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచు అతనికి లోబడి ఉండెను, మీరును యోగ్యంగా నడుచుకుంటూ ఏ భయముకు బెదరకి ఉన్న ఎడల ఆమెకు పిల్లలగుదురు అనేటువంటి మాటలు మనం చూసాం కదా. మీరు కూడా మీ యొక్క భర్తలకు మరి గౌరవించాలి అని మరి అక్కడ పేతురు కూడా భార్యలకు తెలియజేశాడు. And Peter specifically points out one way to show respect is the way you talk about your husband or to your husband. So especially about, and he says how Sarah called Abraham and he talked about Abraham, that showed how she respected Abraham. పేతురు అయితే మరి మీ యొక్క భర్తల గురించి మీరు ఎలా మాట్లాడతారు అనే దానిలో మీ యొక్క భర్తలను మీరు ఎలా గౌరవిస్తారు అనేది బయటపడుతుంది అని చెప్తూ, మరి శారా ఎలాగున తన యొక్క భర్త అయినటువంటి అబ్రహాం గురించి ఆమె చెప్తూ ఉండేదో లేదా మాట్లాడుతూ ఉండేదో అక్కడ తెలియజేశాడు. శారా ఎలా చెప్తూ ఉండేది అబ్రహాం గురించి అంటే తన యొక్క యజమానుడు అని చెప్తూ ఆ యొక్క తన యజమానుడైనటువంటి తన భర్త అయినటువంటి అబ్రహాంకి ఇచ్చేటువంటి గౌరవాన్ని గురించి అక్కడ మరి పేతురు తెలియజేశాడు. Another way to show respect is to affirm every good thing you see in your husband. See, we are quick to criticize, we are slow to appreciate, and we are quick to see faults in people, and this is human nature, both husband and wife. But as we affirm everything good that we see, in a way we increase respect for the person. మరొక విధంగా మనము ఎలాగున మనము గౌరవించుకోవచ్చు అంటే భర్తలో ఉండేటువంటి మంచితనాన్ని లేదా వారిలో ఉండేటువంటి మంచి స్వభావాన్ని ఒప్పుకోవడం ద్వారా, దాని గురించి వారికి తెలియచేయడం ద్వారా. చూడండి, మానవులమైనటువంటి మనం అందరము కూడా మరి తప్పులు పట్టడానికి చాలా త్వరగా మనము ఆ యొక్క తప్పులు పట్టే విషయంలో మనం చాలా త్వరగా ఉంటాం. కానీ ఎదుటి వారిలో ఉండేటువంటి మంచిని గురించి ప్రస్తావించే విషయంలో మనము చాలా వెనకడుగు వేస్తూ ఉంటాం, లేదా ఆ విషయంలో మనం చాలా నెమ్మదిగా ఉంటాం. కానీ ఇతరులో ఉండేటువంటి లోపాలను ఎత్తి చూపాలంటే మాత్రం దాంట్లో ముందు ఉంటాం. కానీ గౌరవించుకునే విషయంలో భార్యలు కావచ్చు, భర్తలు కావచ్చు,
వారి ఎదుటి మీ యొక్క భార్యలో కానీ మీ యొక్క భర్తలో కానీ ఉండేటువంటి మంచి విషయాలను ఎత్తి వాటిని గురించి ఒప్పుకోవడం ద్వారా నీవు ఈ విషయంలో చాలా మంచిగా ఉంటావు, నీవు ఈ యొక్క విషయంలో మరి చాలా మంచిగా నువ్వు ప్రవర్తిస్తావు అని వారిలో ఉండేటువంటి మంచి విషయాల గురించి ఒప్పుకోవడం ద్వారా, వారిలో ఉండేటువంటి మంచిని గుర్తించడం ద్వారా వారిని మనము గౌరవించవచ్చు. See, scripture is very clear. Men are told to love their wives and women are told to respect their husband. So when God's word has recorded that, that means it is something very important. So the second command to wives is this only, to respect their husband and to affirm everything good in them, value them when they are alive. కాబట్టి బైబిల్లో వాక్యము మనకిచ్చేటువంటి సూచన లేదా వాక్యము మనకిచ్చేటువంటి ఆజ్ఞ చాలా స్పష్టమైనది. అదేంటంటే భర్తలు తమ భార్యలను ప్రేమించాలి, భార్యలు తమ యొక్క భర్తలను వారు గౌరవించాలి. కాబట్టి ఆ యొక్క రెండు విషయాలకు భార్యలు భర్తలు వారు కట్టుబడి ఉండాలి. కాబట్టి భార్య తన యొక్క భర్తలో ఉండేటువంటి మంచి విషయాలను, వారిలో ఉండేటువంటి మంచి స్వభావాన్ని గుర్తించి దాని గురించి వారికి తెలియచేయడం ద్వారా, దాని గురించి ఒప్పుకోవడం ద్వారా, దానిని ఘనముగా ఎంచడం ద్వారా భర్తను ఆమె గౌరవించేదిగా ఉంటుంది. There is no point in talking great about your husband to other after he dies. It is when a person is alive that we need to show how much we value them. చూడండి, భర్త బ్రతుకున్నప్పుడు అతనిలో ఉండేటువంటి మంచి స్వభావాన్ని గురించి మాట్లాడకుండా, అతనిలో ఉండేటువంటి మంచితనాన్ని గురించి మరి మాట్లాడకుండా, అతను చనిపోయిన తర్వాత అతను ఎంతో మంచివాడండి, నన్ను బాగా చూసుకునేవాడండి అని మరి చుట్టూ ఉన్నటువంటి వారికి చెప్పడం వల్ల మరి అతన్ని మీరు ఎంత గౌరవించేవారో అతనికి తెలుస్తుందా? ఎంత మాత్రం కూడా తెలియదు. కాబట్టి అతను బ్రతికి ఉన్నప్పుడే, భర్త ఉన్నప్పుడే అతనిలో ఉండేటువంటి మంచితనాన్ని గురించి చెప్పుకోవడం ద్వారా అతన్ని మీరు గౌరవించినటువంటి వారుగా అవుతారు. So take moment and opportunities to show respect to your husband. Now the third is being a fit helper. కాబట్టి మీ యొక్క భర్తలో ఉండేటువంటి మంచిని మీరు ప్రశంసించడానికి మరి కొంత సమయాన్ని తీసుకోండి. దాని గురించి మీ యొక్క భర్తతో మీరు చెప్పండి, ఇతరులకు మీరు చెప్పి మీ యొక్క భర్తలను మీరు గౌరవించండి. ఇప్పుడు మూడో విషయాన్ని మనం చూద్దాం. అదేంటంటే సాటి అయినటువంటి సహకారిగా ఉండటం. Now this is a very broad area. A helper, God created as a helper. A wife can help husband in numerous ways, right? But there are three things which we want to look at. చూడండి, సాటి అయినటువంటి సహకారి అనేటువంటి యొక్క మాటను గురించి వివరించాలంటే ఇది చాలా మరి విస్తారమైనటువంటి విషయాలు ఇక్కడ మనం చర్చించుకోవాలి. ఎందుకంటే ఒక భార్య తన యొక్క భర్తకు అనేక విధాలుగా ఆమె సహకారిగా ఉండవచ్చు. అయితే మరి ప్రాముఖ్యమైనటువంటి మూడు విషయాలు మనం చూద్దాం. ఏ విషయాల్లో భార్య తన యొక్క భర్తకు సహకారిగా ఉండవచ్చు అనే దాని గురించి. First way you can help your husband is by praying for your husband. మొట్టమొదటి విధానం ఏంటంటే మీ యొక్క భర్తకు మీరు సహకారిగా ఉండాలనుకుంటే వారి కొరకు మీరు ప్రార్థన చేయడం ద్వారా మీరు వారికి సహకారిగా ఉండవచ్చు. The second way you can help your husband by being quick to forgive. Instead of being bitter towards him, be quick to forgive, because there will be situations when your husband will fail. Be quick to forgive, and that is one way you can help him. రెండవది ఏంటంటే మరి వారిని క్షమించడం ద్వారా, వారిని క్షమించేటువంటి విషయంలో మీరు మరి ఆ యొక్క క్షమించే విషయంలో మీరు త్వరగా ఉండాలి, త్వరగా వారిని క్షమించేలా ఉండాలి. ఎందుకంటే మరి భర్తలు వారు కొన్నిసార్లు మీ యొక్క విషయంలో మీరు అనుకున్నది వారు చేయకపోవచ్చు, మీరు ఆశించింది వారు చేయకపోవచ్చు, మీ యొక్క విషయంలో వారు కొన్నిసార్లు విఫలం అవ్వచ్చు. అయితే ఆ విషయంలో మీరు వారిని క్షమించే వారిగా మీరు ఉండాలి తప్ప వారిని క్షమించకుండా వారిని బాధ పెట్టేటువంటి వారుగా మీరు ఎంత మాత్రం కూడా ఉండకూడదు. వారిని క్షమించే విషయంలో మీరు చాలా త్వరగా ఉండాలి. And the third way you can help is by just being together in his time of need or whenever he needs. See, Eve was created when God saw that Adam was alone. He said it is not good for Adam to be alone. So in times of difficulty, loneliness or pressure, being with your husband is one way you can help him. మూడవదిగా ఏంటంటే మరి అతనికి మరి అవసరతలో మీరు అతని తోడుగా ఉండటం ద్వారా, అనగా మరి అతను ఒత్తిడిలో ఉన్నప్పుడు
అతడు మరి ఒంటరితనాన్ని అనుభవిస్తున్నప్పుడు, లేదా అతనికి మరి ఏదైనా మరి సహాయం కావాల్సి వచ్చినప్పుడు మరి మీరు అతనికి తోడుగా ఉండడం ద్వారా మీరు మీ యొక్క సహకారాన్ని అతనికి అందించవచ్చు. చూడండి, ఆదాముకు అవ్వను దేవుడు ఎందుకు మరి తయారు చేసి, లేదా ఆదాముకు అవ్వను దేవుడు ఎందుకు అనుగ్రహించాడంటే, మరి అతడు ఏకాంతంగా ఉండటము మంచిది కాదు, మానవుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని దేవుడు భావించాడు. కాబట్టే మరి అవ్వను మరి ఆదాముకు సాటినటువంటి సహకారిగా దేవుడు తీసుకొని వచ్చాడు. కాబట్టి మీ యొక్క భర్తలకు మీరు అందుబాటులో ఉండండి, వారికి తోడుగా ఉండండి. వారు ఒత్తిడిలో ఉన్నప్పుడు, వారికి ఏదైనా మరి అవసరత ఉన్నప్పుడు మీరు వారికి తోడుగా ఉండి వారికి వారు ఒంటరితనాన్ని అనుభవిస్తున్నప్పుడు మీరు వారికి తోడుగా ఉండి వారికి మీరు సాటినటువంటి సహకారులుగా మీరు ఉండవచ్చు. Even if, let's say, a husband takes a wrong decision. Now, if a decision is taken wrong, there will be some consequences. Now, after that, instead of always talking about the decision was wrong, the right way would be to being together in that wrong decision. That will be more helpful. చూడండి, ఇలా అనుకుందాం, ఒకవేళ మీ యొక్క భర్త తీసుకున్నటువంటి ఒక నిర్ణయము అది సరైనది కాదు, దాని వలన మరి కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తాయి అనుకుందాం. ఆ యొక్క మరి పరిస్థితుల్లో మీ యొక్క భర్తకు మీరు తోడుగా ఉండాలి. అంతేగాని నీవు ఆ నిర్ణయం తీసుకున్నావు అందుకే ఇప్పుడు ఇలా అయింది, ఆ నిర్ణయం నువ్వు తీసుకోకుండా ఉంటే మరి ఇప్పుడు మన పరిస్థితి బాగుండేది అని అలాగున వారిని అనడం కాకుండా, వారు తీసుకున్నటువంటి నిర్ణయం తీసేసుకున్నారు, ఆ యొక్క పరిస్థితులు వచ్చాయి, మీరిద్దరూ కలిసి ఆ యొక్క పరిస్థితిని ఎదుర్కోవడం ద్వారా మీ యొక్క భర్తకు మీరు తోడుగా ఉన్నారు అనేటువంటి ఒక భావన అతనికి కలిగేలాగా మీరు చేయాలి. ఆ యొక్క పరిస్థితిలో మీరు అతనితో ఉండి ఆ యొక్క ఇబ్బందికరమైన పరిస్థితులను ఇద్దరు కలిసి ఎదుర్కొని మీ యొక్క సహకారాన్ని మీ యొక్క భర్తకు అందించాలి తప్ప, నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ఈ యొక్క పరిస్థితులు వచ్చాయని చెప్పి మరి అతన్ని మరి బాధించి పెట్టేవారుగా మీరు ఉండకూడదు. 3 ways we saw. One is by praying, another by being quick to forgive, and third is by being together in the thick and thin of life. కాబట్టి 3 విషయాలు మనం చూసాం కదా. మీ యొక్క భర్తకు సాటి సహకారిగా మీరు ఉండాలి అంటే 3 విషయాలు మనం చూసాం. మొట్టమొదటిది అతని కొరకు ప్రార్థన చేయడం ద్వారా, రెండవది మరి త్వరగా క్షమించడం ద్వారా, మూడవది మరి అతనితో కలిసి ఇద్దరు కలిసి మరి మీ యొక్క జీవిత ప్రయాణంలో ఇద్దరు కలిసి మరి ప్రతి విషయాన్ని కలిసి ఎదుర్కోవడం ద్వారా, అది హెచ్చు తగ్గుల్లో కావచ్చు, లేదా లోటుపాట్లో కావచ్చు, మరి జీవితంలో ఎదురయ్యే ప్రతి విషయంలో కూడా మీరిద్దరు ఒకరికొకరు తోడుగా ఉండి ప్రతి పరిస్థితిలో మరి ఎదుర్కొనటం ద్వారా. And 3 ways we saw how to show respect. First is by how you talk about your husband. Second is by affirming every good thing that you see, by telling that this is a good decision, affirming every good thing. And thirdly, by showing how much you value the person, how important that person is. When we tell verbally these things, they seal some bonds. కాబట్టి 3 విషయాలు మన భర్తలను మనం ఎలా గౌరవించాలనే 3 విషయాలు కూడా మనం చూసాం. అదేంటంటే మొట్టమొదటిది వారిని గురించి మనం ఎలా మాట్లాడుతున్నాము అనే విషయంని బట్టి, రెండవది వారిలో ఉండేటువంటి మరి మంచిని మనము గుర్తించి వారికి తెలియచేయడాన్ని బట్టి, వారిలో ఉండేటువంటి మంచిని మనము ఒప్పుకోవడాన్ని బట్టి, మరి మూడవదిగా వారిని మనం ఎంతగా గౌరవిస్తున్నాము, వారిని మనం ఎంతగా వారికి విలువ ఇస్తున్నాము అనే విషయాన్ని వారికి తెలియచేయడాన్ని బట్టి, ఈ 3 విషయాలను మనము ఈ 3 విషయాల ద్వారా మరి భార్యలు తమ యొక్క భర్తలను గౌరవించవచ్చు. And then in submission we saw submission is a desire to follow husband's leadership, but at the same time godly wife will take every effort and try to influence the decision if she thinks that decision is not good or going in wrong direction. అలాగే లోబడి ఉండుట అనే దాని గురించి కూడా నేర్చుకున్నాం. మరి లోబడి ఉండుట అంటే మరి మీ యొక్క భర్తకు మీరు విధేయులై ఉండుట, ఆయన యొక్క అధికారానికి మీరు లోబడి ఉండుట. అయితే అదే సందర్భంలో ఒకవేళ మరి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం గనక మీకు సరైనదిగా అనిపించకపోయినట్లయితే, మరి మీరు ఆ యొక్క విషయంలో మీరు ఆయనతో మాట్లాడి ఈ యొక్క విషయంలో ఇక్కడ సరిగా లేదు, దీనిని మరి ఇలా చేస్తే ఇది బాగుంటుంది అని ఆయనకు మీరు మరి ఆయన అధికారానికి మీరు ఒప్పుకుంటూనే మరి ఆయనకు మీరు లోబడి మీరు ఆ యొక్క నిర్ణయాల విషయంలో వారిని ప్రభావితం చేస్తూ వారికి మీరు లోబడి ఉండాలి. Let us pray. Father God, we want to thank you
for all these instructions you have given us in our families, instructions to husband, wives, fathers, children. Father God, since you have given us these commands, you also give us grace to do them. Fill us with your spirit to be able to obey your commands, fulfill our roles and responsibilities, and please your heart. Thank you, Father, for hearing us. In the name of Lord Jesus, we pray. Amen. Let's have the blessings. Father God, we thank you for your people. In the name of Lord Jesus, we bless them. Father God, let your love be with them. Lord Jesus, let your grace be poured upon them. And let the fellowship of Holy Spirit be with all of them. Amen. ఆమె Praise the Lord. ప్రైజ్ లార్డ్. మీ అందరికీ దేవుని నామమున వందనాలు చెల్లిస్తున్నాను.